రెండవ వచనం. ఆది కాండం 45వ అధ్యాయం 2వ వచనం. అతడు ఎలుగెత్తి ఏడవగా అని మనం చదువుతాం. ఎలుగెత్తి ఏడ్చాడంట. అంతకుముందు ఏం చేశాడంటే అందరిని పంపించేశాడంట. మళ్ళీ అందరూ ఇంటే బాగోదని, ప్రధానమంత్రిగా ఉన్నాడని అందరిని పంపేసి ఎట్లా ఏడుస్తున్నాడంట. పురుషులు ఏడవడం కొంచెం అంటే అంత తేలిగ్గా స్త్రీలకు వచ్చినట్టుగా బొడబొడవ రాదు. కొద్దిమంది ఊరగా ఏడుస్తారుగా. స్త్రీలకు దేవుడు ఇచ్చిన వరం అది. చేసేదంతా చేస్తారు, మళ్ళీ ఏడుస్తారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అయితే పురుషులు ఏడవడం చెప్పండి అరుదు. అది ఎలుగెత్తి ఏడవడం, ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఏడవడం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి తమ్ముడు చనిపోయారంటే ఈరోజు, చంద్రబాబు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు అని. ఎలుగెత్తి ఏడుస్తారంటారా? అంటే అన్నదమ్ముల అనుబంధం ఉంటుంది, కానీ ఎలుగెత్తి ఆడటం అనేది అది చాలా ఎక్సెప్షనల్ కేసు అన్నమాట. ఇక అది ఎక్స్ట్రీమ్. స్తోత్రం. ప్రేమ అంటే యోసేపు పేరు చెప్పుకోవచ్చండి. అంత ప్రేమ, సహోదర ప్రేమ. స్తోత్రం. హల్లెలూయా. ఈ స్త్రీ అంటే కేకలు పెడుతుందంట. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు. కేకలు పెడితే ఎంత దూరం మీద పడతాయి? కేకలు కేకలు ఎప్పుడు నేసారు కేకలు? అంటే మనం మందిరంలో ఏం లేదు, మిగతా చోట్ల వేస్తాం. మరి అటు పెట్టమహండి అమాయకం కానీ కదా. యేసు రక్తమే కేకలు వేస్తుంది, కేకలు వేస్తుంది. ఎలుగెత్తి ఏడ్చాడంట. ఫరో ఇంటి వారు అందరూ ఉన్నారంట యోసేపు ఏడుస్తుంటే. ఐగుప్తీయులు కింద పడిందంట. మీరు ఇంకా క్రిందకెళ్ళి చదివితే ఒక్కొక్కరిని పట్టుకొని కావులించుకుని ఏడుస్తున్నాడంట. వాళ్ళు ఏడవరేంటి? ఇప్పుడు క్రిందకు వస్తే 15వ వచనంలో 12వ వచనం ఎక్కడో బెన్యామీను మీద పడి ఏడ్చాడని ఉంటుంది, ఒక్కొక్క సహోదరు మీద పడి ఏడ్చాడని ఉంటుంది. కానీ వాళ్ళు ఏడవరే? వాళ్ళు అట్లా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలో ఉంటే కదా ఏడుపు వస్తుంది, ఊరక వస్తుందా? అర్థమవుతుందా? ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడుస్తా దేవుడు పంటరా దాన్ని. సీరియల్ చూస్తా ఏడుస్తుందని ఏడుపు అంటారా? యేసు రక్తమే. ముసలమ్మ టీవీ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఓకు ఇచ్చట అంటుంది. మొత్తానికి వచ్చేసింది, ఆవిడకి కోపం వచ్చేసింది, ఉగ్రత వచ్చేసింది. ఎవరినో మొత్తానికి కొట్టేయడానికి వెళ్ళిపోతుంది టీవీ దగ్గరికి. ఇక ఇన్వాల్వ్ అయిపోతారు కొద్దిమంది. రియాలిటీలో ఏముండదు. రియాలిటీలో ఈ స్త్రీ ఉందే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో ఉన్న స్త్రీ కూతురు కొరకు ఏడుస్తుంది, కేకలేస్తుంది, కేకలేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. కేకలేస్తుంది. దేవుని దగ్గర మొహమాట పడకూడదు. వైద్యుడి దగ్గర మొహమాట పడితే పని అవుద్దా? చెప్పలేంటమ్మా. అక్కడ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటమ్మా ఏంటి వచ్చామంటే ఏం లేదులేండి, ఏం లేదులే అది. ఎవరిని మేళం? ఇది ఎక్కడ మేళం అనుకోడు కదా. చల్లకొచ్చి ముంత దాయటం ఎందుకు? చెప్తుంది, నా కుమార్తె దెయ్యం పట్టింది, బాధపడుతుంది, కేకలేస్తుందంట. స్తోత్రం. హల్లెలూయా. లోకంలో వేసే కేకలు వేరు, దేవుని మందిరంలో వేసే కేకలు. లోకంలో వేసే కేకలకి మిమ్మల్ని ఒక ముద్ర వేసి స్టాంప్ వేసి వదిలేస్తారు. ఆంబోతుంటే వచ్చేస్తారు, తెలుసా మీకు? ఆంబోతుకుంటే వచ్చేస్తారు. దాన్ని ఏమంటారు?
అచ్చేసిన ఆంబోతు అంటారు. కొన్నిసార్లు మన వాళ్ళు తిడతా ఉంటారుగా, ఏమీ బాధ్యత లేకుండా గాలిగా తిరుగుతుంటే అచ్చోసిన ఆంబోతులేగా అంటారుగా. లోకంలో కేకలెత్తే మీకు ముద్రేసేస్తారు మీ మీద. గయ్యాలి ఆమె నోట్లో, ఎవరి నోట్లోనూ నోరేయమ్మ కానీ ఆమె నోట్లో ఆవిడతో నువ్వు గెలవలేవు. నీ వల్ల భలే వాళ్ళే. మా ఊర్లో నేనే టాపు, మీ ఊర్లో నువ్వు టాప్ అవ్వచ్చు కానీ ఇక్కడ ఈ ఊర్లో ఏమే టాప్ అమ్మా. టాప్ గేర్ వేసిందంటే ఆ కేకలు కాదు, ఇవి ఏసై దగ్గరికి వచ్చిన కేకలు. స్తోత్రం. కానీ దేవుని దగ్గర మనం కేకలు వేయాలి. కేకలు వేయాలంటే లోపల బాధ ఉంటే వేస్తాం. అర్థమవుతుందా? దాడు నిసి కందిరే కుట్టిన చర్చిలో అమ్మో నాయన కేకలు మామూలుగానే సుకుమార ప్రాణం. కొట్టాలనుకుంటే మెత్తని చెప్తానే కొట్టాలి. అట్లాంటిది కందిరే కుడితే ఎక్కడ? అబ్బో అసలు నాకు తెలిసి ఎంత దూరం పడి ఉంటాయో. మంట అంటాను. మిగతా అప్పుడు కేకలేమంటే వేస్తారా? బాధ ఉన్నప్పుడు, అవసరత ఉన్నప్పుడు కదా. బైబిల్లో కేకలేసిన అనుభవాలు ఉన్నాయి. మందిరం కట్టినప్పుడు అంట, అబ్బో ప్రజలు కేకలేశారంట. అది ఏ శబ్దం ప్రజలకు అర్థం కాలేదంట వినే వాళ్ళకి. అది సంతోషంతో వేసిన శబ్దమా, దుఃఖంతో వేసిన శబ్దమా, ఏది ఆ కేకలు ఏంటో అర్థం, అంతగా కేకలు పెట్టారంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రకరకాల కేకలు ఉన్నాయి. యేసు ప్రభు సిలువేసే సమయంలో కూడా ఏమన్నారు? సిలువేయండి అని అన్నారంట. బైబిల్లో రాయబడితే వారి కేకలే, ఎవరి కేకలు? యేసు ప్రభుని సిలువేయండి అన్న వారి కేకలే గెలిచినాయి అంట. దేవుని స్తోత్రం. రకరకాల కేకలు. ఎరుకో మార్గంలో భర్తమై కూడా ఏం చేశాడు చెప్పండి? కేకలు వేశాడు. వాళ్ళు ఏమన్నారు? యేసు ప్రభుతో పాటు ఉన్న వాళ్ళు ఏమన్నారమ్మా? ఊరుకోమన్నారు. ఊరుకోమంటే ఏం చేశాడు? అది ఊరుకోమనగానే ఊరుకున్నాడా కదా. కొద్దిమందికి చెప్పండి, ప్రార్థన నడవదా? ప్రార్థన నడవదా? ఊరుకోమన్నా కూడా ఊరుకోలేదంట. మరీ ఎక్కువగా కేకలేస్తే ఏం జరిగింది? చివరికి పుట్టుగుడ్డివాడే కానీ చెప్పండి, ఆ కేకల ద్వారా, ఆ మొర్ర ద్వారా చెప్పండి స్వస్థత చూపును పొందాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో మొహమాట పడకూడదు. దేవుని పాద సన్నిధికి వచ్చిన తర్వాత మన హృదయం అంతా కుమ్మరించాలి, ఓపెన్ అయిపోవాలి దేవుని దగ్గర. స్తోత్రం. ఇక్కడే ఉంటే మళ్ళీ ఈ పూట కూడా ఇక్కడే వద్దు కానీ ఇంకొంచెం చూడండి, ముందుకు వెళ్దాం చూడండి. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. యేసు ప్రభు అంట ఒక్క మాట కూడా. అసలు ఏమని వచ్చి ఉంటుందంటారు యేసు ప్రభు దగ్గరికి? కావ్య, ఏమని వచ్చి ఉంటుంది? ఏమని వచ్చి అనుకుంటాంగా, ఏదో ఒకటి వచ్చేటప్పుడు అనుకుంటాంగా. ఏమనుకుని వచ్చి ఉంటుందంటారు? మీరు అనుకుని చెప్పండి, ఏమనుకుని ఉంటుందంటారు? నోయలెత్తి టక్కడగా చెప్తాడు, చెప్పరా? స్వస్థపరుస్తాడు అది అనుకుని వచ్చి ఉంటాడు. స్వస్థపరుస్తాడు ఎట్లా చేస్తాడు అనుకుంటారు? స్వస్థత దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి అంట చెప్పరా గట్టిగా. యాపమంటలా? యేసు ప్రభు దగ్గర యాపమంటలు ఏంటారు నాయన? నువ్వు కళాస్త్రీ అనుకుంటుందంట. యేసు ప్రభు దగ్గర ఎందుకుంటాయి? సరే, ఎవరైనా అట్లా అనుకోవచ్చుగా. ఇంకా కదా ఒక అవగాహన ఉంటుంది కదా. యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను,
కొరకే రాలేదుగా, ఆయన స్వస్థపరుస్తాడనే. ఎవరో చెప్పారు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళమ్మా నీ కూతురు బాగుపడద్ది అని చెప్పారు. ఏమనుకుని ఉంటుంది, సంథింగ్ కదా, ఒక ఐడియా ఉంటుంది కదా. మీకు అర్థం అవడం కోసం ఊరికే చదువుతాను, చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర. ఈ సందర్భం మనందరికీ తెలుసుగా. సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను పరాక్రమశాలి, ఎన్నో జయాలు పొందాడు, గనుడిగా ఉన్నాడు, యజమానుని దయ పొందాడు. కానీ కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగం తగ్గుద్దని చిన్నపిల్ల చెప్పింది. ఇదిగో షోమ్రోనుకి వెళ్తే అక్కడ ప్రవక్త ఉంటాడు, అక్కడికి వెళ్తే అతడు కుష్ఠరోగాన్ని బాగు చేసేస్తాడు అని చెప్తే, యజమానురాల దగ్గర నుంచి ఆ మాట తీసుకుని ఈ వ్యక్తి రాజుగారి లెటర్ తీసుకుని, రికమెండేషన్ లెటర్, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆయన బట్టలు చెంపుకొని గందరగోళం అయిపోయాడు. ఈలోపు ప్రవక్త అయిన ఎలీషాకి తెలిసి నా దగ్గరికి పంపమన్నాడు. పంపమంటే వచ్చాడంట. ఎట్లా వచ్చాడంట? గుర్రములతోనూ రథముతోనూ ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా. ఊరికి ఒకసారి ఇమాజిన్, ఒకసారి ఆలోచన చేయండి. ఎట్లా ఉంటుంది? ఊరకే ఏదన్నా వార్డు మెంబరో, సర్పంచ్ గారో, ఊళ్ళో పెద్ద మనిషో మన ఇంటి దగ్గరికి వచ్చి బయట నుంచి ఉన్నాడు అనుకోండి, అంటే ఏం చేస్తాం మనం? గౌరవం కదా, పెద్ద ఆయన వచ్చారని గబగబా పరిగెత్తుకెళ్తాం. వచ్చాడులే అనుకుంటావా? నయమాన్ వచ్చాడని ఎలీషాకు తెలుసు. ఎలీషానే రమ్మన్నాడు, పంపించమన్నాడు. ఎలీషానే నిలబడి ఉన్నాడంట. ఎలీషా ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఎలీషా ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్న ఎలీషా ఏమీ కంగారు పడకుండా అక్కడే కూర్చున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికే మనం ఆలోచన చేస్తే సైన్యాధిపతి పరాక్రమశాలి అయిన నయమాను గొప్ప, దేవుని ప్రవక్త అయిన ఎలీషా గొప్ప. ఏంటో ఏం చెప్పట్లే మీరు. అసలు ఏం చెబితే ఏమొస్తుందో, ఎందుకు వచ్చింది అట్లా కూర్చుంటే పోలా అన్నాను. ఆయన గొప్ప అన్నాడు అనుకో, మళ్ళీ ఏమంటాడు? ఈయన గొప్ప అందాం అనుకో, ఏమంటాడు? ఎందుకు వచ్చింది? ఏ గొడవ లేకుండా అట్లా కూర్చుంటే అడిగి ఆయనకే నీరసం వచ్చి ఆయనే చెప్తాడు. అది చెప్పండి. దైవికంగా ఆలోచన చేస్తే ప్రవక్త గొప్ప. ప్రవక్త ఏంటి చెప్పండి? అన్నీ వదిలేసి వచ్చాడు. అరకలు దున్నుతున్నాడంట. 12వ అరకు దున్నుతుంటే ఏలియా వచ్చి దుప్పటి కప్పాడంట. దుప్పడేస్తే ఆ దుప్పటితో ఆ ఎడ్లు కాళ్ళు విరిచేసి, కాడి కాళ్ళు కాదు మళ్ళీ లేని పని, కాడి విరిచేసి తల్లిదండ్రులకి చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాడు. ఏమీ లేదు. ఇప్పుడు ఎలీషాకి ఏముంది? ఏమీ లేదు. సాధారణమైన మనిషి కదా. బ్యాక్గ్రౌండ్ ఉంటేనే కదా గొప్ప. నేను అది చెప్పడం కోసం చెప్తున్నా. బ్యాక్గ్రౌండ్ చెప్పండి. బ్యాక్గ్రౌండ్ ఉంటేనే గొప్ప. బ్యాక్గ్రౌండ్ లేకపోతే లోకం దృష్టికి గొప్ప వాళ్ళకి కనబడతాం మనం? కనబడాం. పలానా ఆయన అంటయా 12 ఎకరాల పొలం ఉందంట, మాగాణి ఎంతంట, మెట్ట ఎంతంట, అదిగో అమరావతిలో ఎంత ప్లాట్ ఉందంట, మాట్లాడరండి అనే కొద్దీ మనకేమనిపిస్తుంది? అమ్మో చాలా ఏమీ లేదంటమ్మా, స్థలం లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు, ఏదో అట్ట లాస్ట్ గారు అంటే బతుకుతాడు అనగానే మనకేమనిపిస్తుంది? చెప్పండి. పాస్ట్ గారుల్లో కూడా కొంచెం పెద్ద పాస్ట్ గారు అంటే ఎట్లా ఉండదు మనకి?
సైకిల్ వేసుకొస్తున్నాడు అనుకోండి పాస్ట్ గారు, మనకి ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? కారులో దిగాడు అనుకోండి పాస్ట్ గారు, మీరు అసలు ఏం మాట్లాడట్లా. అమ్మో భక్తులంతా ఎక్కడే ఉన్నట్టున్నారు, చెప్పండి అమ్మా. సైకిల్ మీద వచ్చాడు అనుకోండి పాస్ట్ గారు మీ ఇంటికి, అదే కారులో దిగుతున్నాడు అనుకోండి పాస్ట్ గారు, గబగబా ఒకళ్ళు వచ్చి కారు డోర్ తీసి అయ్యగారి నుంచి బైబిల్ ఒకళ్ళు పట్టుకొని 2-3 వెనకాల నుంచుని అట్లా వస్తున్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? అర్థమవుతుందా? ఈ మధ్యన పాస్ట్ గారు అట్లా తిరిగా జగన్ గారి లాగా దిగాడట, పెద్ద ర్యాంప్ లాగేసి అటు వెళ్ళి ఇటు వచ్చాడట. ఏంటో రకరకాల విధానాలు. అబ్బా అబ్బా ఎంత పెద్ద పాస్ట్ గారు. యేసు రక్తమే జయం. మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ని బట్టి అతడు గొప్ప గౌరవం విధానం ఉంటుంది. అంతేనా? అంతేనే కదా. మాసిపోయిన గడ్డం, చిరిగిపోయిన బట్టలు, నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి చేతులు బైబిల్ పట్టుకుని, ఏమంటారు మీరు? అయ్యగారు వందాలు అంటారా? అంత అనిపించదు మనకు, అసలు చెప్పాలని కూడా అనిపించదు. యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? ఎలీషాకి ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లు ఏమీ లేవు. కానీ దైవికంగా ఆలోచన చేస్తే ఎలీషా గొప్పవాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనోహర్ వింటున్నావా? ఎలీషా గొప్పోడు, కానీ నయమాన్ అనుకున్నాడు ఏముంది దైవజన్ అంటే ఏంటంట, అదే ఒక అనుభవం. ఏలియా పౌరుషం కలిగిన దైవజనుడు, తగ్గవాడే ఎలీషా కూడా శిష్యుడిగా. స్తోత్రం. దేవుని నడిపింపు అది కావాలని లోపల కూర్చోవాలని అహంకారంతో అని కాదు, కానీ హడావుడి పడి పరిగెత్తొద్దని దేవుడు చెప్పుంటాడు నేను అనుకోవటం కదా. గుర్రాల శబ్దం వినపడద్దుగా, రథాల శబ్దం వినపడద్దుగా. గుమ్మం దగ్గర ఆగినప్పుడు ఆలోచించండి, వరుసనే కారు వెనకాల కారు 10 కార్లు మీ ఇంటి ముందు ఆగినాయి అనుకోండి, ఇంట్లోనే కూర్చుంటారా మీరు? మీకు అర్థం అవడం కోసం ఇన్ని ఉదాహరణలు చెబుతున్నా, కొద్దిమందికి ఏమీ లేదు. చెప్పండి, ఏం చేస్తారు? యేసు రక్తమే జయం. కానీ ఎలీషా అంట లోపల నుండి ఒక దూతను పంపాడంట. ఒక ఆయన్ని 10 ఆయన్ని లేకపోతే శిష్యుడినో సేవకుడినో కౌరు పంపించా అంటే ఏమని? 10వ వచనం, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయి, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. ఏమని? నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయి. అంటే నయమాన్ ఎప్పుడు స్నానం చేయట్లేదా? ఇది నయమాను ఊహించని సమాధానం, ఇది నయమాను ఊహించని రెస్పాన్స్. ఇంట్లోనే ఉంటాడు, కౌరు పంపిస్తాడు, ఆయన చెప్పింది మనం చేస్తే తగ్గిపోద్ది. ఈ సెక్షన్ లేదు కదా. ఇప్పుడు సెల్ వేసింది అనుకోండి, మన వాళ్ళు వెళ్తారుగా, ఏం చేస్తారు? ఇటు ఒక 7 సార్లు. ఇవన్నీ ఆయనకి అలవాటు ఉన్నాయి. అన్య దేశంలో పుట్టాడు కదా, అన్యరాజు దగ్గర ఉన్నాడు కదా, సిస్టమ్ కదా. ఎత్తు మీద ఏదో పెడతాడు, సగం కొబ్బరి చెప్పేస్తాడు, రాసుకోమంటాడు, ఏదో సంథింగ్. ఆ ట్రెడిషన్ అక్కడ ఒక ట్రెడిషన్ ఉంది కదా. పాస్ట్ గారి దగ్గరికి వెళ్తే ఇట్లా జరుగుద్ది అని ఏం తెలియదు అతనికి. అర్థమవుతుంది నేను చెప్పేది? నేను ఎవరిని కించపరచడానికి చెప్పట్లా. అక్కడ ఏ విధానంలో పెరిగామో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? చాలామంది రొట్టె ద్రాక్ష రసం తీసుకుని తీసుకున్నారు.
రొట్టె తీసుకునేటప్పుడు బల్లారాధనలో మన విశ్వాసులే, తప్పేం లేదు, నేనేం అంటలా, కించపరిచి మాట్లాడట్లా. ఇది ఎక్కడి నుంచి వచ్చిన విధానం ఇది? మాట్లాడట్లా మీరు, అర్థమవుతుందా? ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి కూడా నయమాన్ ఏమనుకున్నాడు? సంథింగ్ ఆయన ట్రెడిషన్ ప్రకారం ఏదో చేస్తాడని ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు. కానీ ఎలీషా ఇంట్లో నుంచి బయటికి రాలా. ఇదిగో నోయలు అన్నాడు చూసారు ఇందాడు యాప మంటలు, అది ఏదో తెస్తాడనుకున్నారు కుష్ఠరోగం పోటాకి. యాప మంటలో తులసాకులు, స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏం చేశాడు? ఒక దూతను పంపాడు. ఆయనన్నా వచ్చి చెప్తే బాగుండేది కదా. పెద్ద సైన్యాధిపతి పరాక్రమశాలి వచ్చాడు కదా, ఈయన వచ్చి బయటకు వచ్చి చెబితే బాగుండేది కదా. ఊరకే మీకు అర్థం అవడం కోసం చెబుతాం. మీరే వచ్చారనుకోండి నా కోసం, నేను బెడ్రూమ్లోంచి బయటికి రాకుండా ప్రహర్షిత్తో కౌరు పంపాను అనుకోండి, మా అయ్యగారు ఒకప్పుడు ఇట్ట లేడమ్మా, అమ్మో మొత్తానికి అనుకోవా? మన ఆలోచనలు మారిపోతాయి, కోపం వచ్చేస్తుంది. వచ్చేదా కోపం? ఇంకోసారి ఒత్తే అడుగు 7 గుమ్మల్లో అడుగు పెడితే వాడు ఏంటంట మరీ ఎంత లెక్కలేంతనవా? ఇక ఏవేవో వచ్చేస్తాయి మాటలు, ఇక దొంతరలు వచ్చేస్తాయి, ఇక ఆలోచనలు, మాటలు, ఊహలు, ఆవేశం, కోపం. అయ్యగారికి కూడా అదే వచ్చింది. ఏ అయ్యగారికి? నయమాన్ గారికి కూడా. ఎప్పుడైతే ఈ కబురు దూతతో పంపాడో, అదిగో చూడండి, ఆ మాట చూడండి, ఏమొచ్చిందట? ఏమొచ్చుకుందట? ఎక్కడి నుంచి వచ్చిందో తెచ్చుకోవడానికి, తెచ్చుకొని కోపము తెచ్చుకున్నాడంట అయ్యగారు పాపం. క్రిందకు వస్తే అంటాడు రౌద్రుడై అంటాడు. ముఖం అంతా ఎర్రగా అయిపోయిందేమో, కండరాలన్నీ బిగిసిపోయినాయేమో. కొద్దిమంది కోపం వస్తే తెలుసుగా, కాజిరెడ్డి భాష గారి కోపం వస్తే పళ్ళల్లోంచి రక్తం వచ్చేసేది. మీరు చూసారు లేదో? ఆయనకి అసలు బలహీనుడు కదా, త్రాగి ఆరోగ్యం పాడైపోయింది. అసలు ఎప్పుడన్నా కోపం వస్తే ఈ పళ్ళల్లోంచి రక్తం వచ్చేసేది. మీరు ఎవరన్నా గమనించలేదు, నేను చాలాసార్లు చూసా. ఊరికే రక్తం వచ్చేసేది. కోపం వస్తే మనం ఫీలింగ్స్ మారిపోతాయి కదా, మన గెస్చర్ మారిపోద్ది, మన ముఖం మారిపోద్ది. నయమానికి ఏమొచ్చిందట? కుష్ఠరోగం పోగా ఉన్నది పోగా మళ్ళీ కొత్తది ఇంకోటి వచ్చిందంట. ఏంటిది? కోపం. యేసు రక్తమే జయం. కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను, అది ఆ మాట కోసం ఎంతసేపు చదివించింది నేను అనుకుంటాం కదా మనం. అర్థమవుతుందా? ఇప్పుడు మీరే ఉన్నారండి, నా దగ్గరికి వచ్చారు, అయ్యగారు కూటమి పెడదాం అనుకుంటున్నాను, ఎప్పుడు పెట్టమంటారు అన్నారు అనుకోండి. మీరేమనుకుంటారు? అనుకునే వస్తారుగా ఏదోటి, ఏమనుకోకుండా వస్తారా? మనల్నే పెట్టమంటే సోమవారం పెట్టుకుందాం, పగలు పెట్టుకుందాం, భోజనాలు పెట్టుకుందాం, ఇట్లా అని అనుకుంటామా? ఏమనుకోకుండా వచ్చేస్తారా? నేనేం మాట్లాడలేదు అనుకోండి, ఎంతసేపు అడిగినా మీరేమనుకుంటారు? ఇక ఎన్ని ఆలోచనలు వస్తాయో. మీరు మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు, నేనేం చెప్పట్లా, ఏమనుకుంటారు? రకరకాలుగా ఉంటాయి. మా అయ్యగారికి కొంచెం చెవుడు వచ్చింది అనుకుంటా, కొంచెం చెవులు మందమైనట్టున్నాయి. ఏంటంటే ఉంటుంది ఆలోచన. అనుకుంటాం మనం కదా, మనుషులు మనం అనుకోకుండా ఎందుకుంటాం? అర్థం. మీరే పెళ్ళికి వెళ్ళారమ్మా, మీ మేనత్త గారు అబ్బాయి పెళ్ళికో, అర్థమవుతుందా, మీ ఆడబడిసి అమ్మాయి పెళ్ళికో వెళ్ళారు. ఏమనుకుంటే వెళ్తారు? నన్ను చూడంగానే పలకరిస్తారు, లోపల తీసుకెళ్తారు, మంచినీళ్ళు ఎత్తారు, గారెలు పెడతారు, ఏమనుకోరా? వచ్చేటప్పుడు బట్టలు పెడతారు, అనుకోరా? ఏంటో మీరు అర్థం అవుతున్నారు.
అనుకుంటాం అనుకోమా? మీరు వెళ్ళాక అసలు ఎవరు పలకరించట్లేదు అనుకోండి, పెళ్ళికి వెళ్ళారమ్మా, పలకరించట్లా మిమ్మల్ని అసలు, మంచినీళ్ళు ఇవ్వట్లా, ఎప్పుడు వచ్చావు అక్కయ్య అనేవాడు లేడు, బావేడు అక్కయ్య అనేవాడు లేడు. ఎట్లా ఉండదు మీకు ఎందుకు వచ్చాను రా నాయన, ఛార్జీలు దండగా, బండి వేసుకెళ్తే పెట్రోల్ దండగా అనుకో. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీ మస్ట్ ఎక్స్పెక్ట్ సంథింగ్. అర్థమవుతుందా? ఆధార్ కార్డు పేరు మార్చడానికి వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్ళి తలుపు వేసేసింది అనుకోండి, తాళం వేసింది అనుకోండి, ఏమనుకుంటాం? నీ భలే పని అయింది అనుకో, ఉసూరుమంటే బాధపడతా వస్తాం. ఫోన్ నెంబర్ తెలుసుంటే ఫోన్ చేసి ఒక మాట. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది మీకు? ఇక్కడ నయమాను అనుకుంటున్నాడు, ఏమనుకున్నాడంటే వచ్చేటప్పుడు దారిలో రథం మీద కూర్చుని ప్రయాణం చేసి వచ్చేటప్పుడు అనుకున్నాడంటే ఏమని, అతడే వస్తాడు. చెప్పండి, ఎవరు వస్తారంట? అతడు నా యొద్దకు వచ్చి, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి రోగముగా ఉన్నటువంటి స్థలము మీద తన చెయ్యి ఆడించి, ఎట్టగో ఇన్నాడు చెప్పాక నేను, ఇటో అటో ఎట్టగొట్ట ఆడించి కుష్ఠరోగం మాన్పేస్తాడు. అది ఇది ఎలీషా గారి సిస్టం అనుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? అనుకున్నాడంట. కానీ ఆయనేమన్నాడు, నీవు పోయి యోర్దాను దగ్గరికి వెళ్ళి 7 మార్లు స్నానం చేసి అన్నాడు. దూతను పంపాడంట, నువ్వు వెంటలా నీ పనిలో నువ్వు ఉన్నావు. అర్థమవుతుంది? దూతను పంపి చెప్పాడంట ఏమని, నువ్వు యోర్దానుకు పోయి 7 మార్లు స్నానం చేయమని. వచ్చేటప్పుడే స్నానం చేసి వచ్చా పాస్టర్ గారు అని అంటాడు, కోపం వచ్చి ఎటకారంగా. అర్థమవుతుంది మీకు? ఈ స్త్రీ వచ్చింది కదా యేసు ప్రభు దగ్గరికి, కనికర సంపన్నుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, జాలిపడే దేవుడు ఆయన. తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఎవరు వచ్చినా కానీ చిన్న మాట ప్రార్థన చేస్తే చాలు దేవుడు కార్యం చెప్పుంటారు కదా. ఎవరో చెప్పబట్టే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. చెప్పేటప్పుడు ఎట్లా చెప్తారు? అమ్మ 1 గంటకు కానీ మీ ప్రార్థన ఉండవు అంటారా? అట్లా చెప్తారా? ఇదిగో నిన్ను చాలా పరీక్షిస్తాడు, వెళ్ళంగానే బాగు చేయడు అట్లా చెప్తారా? అట్టా చెప్తే అట్ట ఎక్స్పెక్టేషన్తో రావచ్చు. కానీ ఏం చెప్తారు? చెంగు ముట్టినంతలోనే బాగుపడితేనే, నేను చెంగు ముట్టినంతలో బాగుపడితే. ఎట్ట బాగుపడ్డాను? ఒకవేళ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని చెప్పుంటాను నీ దగ్గరికి వెళ్ళి. ఎవరు చెప్పారో? ఎవరో చెప్పారు. సమ్వన్ టోల్డ్ హర్ అబౌట్ జీసస్. ఆమెకు యేసయ్యని గురించి ఎవరో చెప్పారు. చెప్పేవాళ్ళు ఎలా చెప్పుంటారు? యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, యేసు ప్రభు కార్యం చేస్తాడు, యేసు ప్రభు బాగు చేస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన తప్పిస్తాడు, ఆయన చేయలేని కార్యం అంటూ ఏమీ లేదు. నువ్వు వెళ్ళు చాలు, విశ్వాసంతో నువ్వు వెళ్ళు, కార్యం జరుగుద్దమ్మా, మీ అమ్మాయి బాగుపడిపోద్ది అని చెప్పుంటారు. ఆమె కూడా ఎలా వచ్చి ఉంటుంది? విశ్వాసంతోనే వెంటనే కార్యం జరుగుతుందని వచ్చి ఉంటుంది. నేను నిన్న కూడా ఈ మాట చెప్పా. కుష్ఠరోగి సాగిలిపడి మ్రొక్కాడంట, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు. వెంటనే ఏం చేశాడు ప్రభు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిని కమ్మని చెయ్యి చాపి వానిని ముట్టి స్వస్థపరిచాడు. ఎంతసేపు పట్టద్ది ఇది చెప్పండి? ప్రార్థన అటు నుంచి వచ్చింది, ఇటు నుంచి రెస్పాన్స్ వచ్చింది, కార్యం జరిగిపోయింది. మరి ఈమె దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏమన్నాడు? ఒక్క మాట అయినను చెప్పలేదు, ఒక్క మాట అయినను చెప్పలేదు కదా. నయమానికి కూడా కోపం వచ్చేసింది. అన్నాడు, మా నదులు లేవా దమస్కులో? సిరియా దేశపు రాజధాని దమస్కులో నదులున్నాయి. అబానాయు, పర్ఫరు, ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా?
వాటిలో స్నానం చేసి, అంటే ఇప్పుడు ఈయన శుద్ధి అట్ట నదిలో నీళ్ళ ద్వారా శుద్ధి అవుతా, అది ఆయన లెక్క. మాకు గంగ లేదా, కృష్ణ లేదా, గోదావరి లేదా, మనమైతే అక్కడ చెప్తాం కదా. వాళ్ళకంటే ఏమున్నాయంట? అబానాయు పర్ఫరును అన్నాను ఒకసారి. ఎక్కడ ఈ నదులు? ఇవి దమస్కు నదులు, ఇస్రాయేల్ నదులు కాదు. సిరియా దేశంలో ఉన్న నదులు. యోర్దాన్ ఎక్కడ నది? ఇస్రాయేల్ దేశంలో నది. యోర్దాన్ అంటే మురికిగా ఉంటుందండి నీళ్ళు. యోర్దాన్ నీళ్ళు చాలా మురికిగా ఉంటాయంట. అది ఇప్పుడు అదే నయమాన ఆలోచన. మా దేశంలో శ్రేష్టమైన నదులు ఉన్నాయి, చక్కగా తేటగా ప్రవహించే నీరుంది కదా. అక్కడకు పోయి మునిగేవాడిగా నేను, అక్కడ శుద్ధ అయిపోయేవాడిగా, పనిమాలు ఎక్కడికి ఎందుకు వచ్చాను? ఈ మురికి నీళ్ళతో శుద్ధ అవుతాను నేను అని గింజుకుంటా పోతున్నాడు. రౌద్రుడై కదా, అసలే పరాక్రమశాలి కదా. రౌద్రుడైతే ఎట్లా ఉంటుంది చెప్పండి? కళ్ళు అంట, కోతంట, కళ్ళు తాగిందంట, ముళ్ళు దిగిందంట, ఎట్లా ఉండదు చెప్పరండి అమ్మ. కోతికంట కళ్ళు తాగిందంట, కళ్ళు కూడా దొరికితే గప్పుకొని తాగేసిందంట, వెళ్తా ఉంటే ముళ్ళు దిగిందంట. ఎట్లా ఉండదు జన్ని? కోపం వచ్చేస్తున్నప్పుడు నయమానికి, అర్థమవుతున్నా? కానీ ఈ స్త్రీ ఉందే, ఈమెకి కోపం రావట్లా. గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. ఒక్క మాట అయినా చెప్పకపోతే చెప్పండి, మనమైతే ఏం చేస్తాం? నేను చెప్పా చాలా విషయాలు మీకు. సురోఫెనికియా వంశస్థురాలు ఆమె, గ్రీసు దేశస్థురాలు, చాలా జ్ఞానం కలిగిన, ఐశ్వర్యం కలిగిన గొప్ప కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆమె కదా. కష్టంలో, నష్టంలో, లేకపోతే పేదరికంలో పెరిగిన వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. కొంచెం ఉన్నత కుటుంబాల్లో పెరిగిన వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ వ్యత్యాసం కనపడద్ది ఆలోచనల్లో, ప్రవర్తనలో, నడవడికలో, మనం కట్టుకునే వస్త్రాలు కూడా తెలిసిపోద్ది అంతే. కానీ ఆమె అక్కడి నుంచి వెళ్ళట్లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి అన్నమాట. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఒక 10 నిమిషాలు ఆగు అంటే బాగా ఉండేది, ఆగేది 10 నిమిషాలు. అది కూడా చెప్పలేదంట ఆయన. అమ్మ నేను బిజీగా ఉన్నా, ఒక అరగంట ఆగు, ఇదిగో ఇప్పుడు ఖాళీగా లేదు కానీ రేపు పొద్దుట్రా, ఏదో ఒకటి చెప్తే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకునేది. కానీ ఏమి చెప్పట్లా. ఏం చేయాలి చెప్పండి? ఏం మాట్లాడబోతే మీరేం చేస్తారు? ఈ పిల్లలు ఉన్నారే, క్లాసుల్లో పిల్లలు ఉంటారే, వాళ్ళకి ఎంత కోపాలో, ఎంత కోపాలో. బతిమాలుకునే ద్వారం లేదు అసలు ఈ రోజుల్లో. బ్రతిమలాడుకునే ద్వారం లేదు. వెయిట్ చేసే ద్వారనే చెప్పండి లేదు, వెయిట్ చేయట్లా. అబ్బా ప్రభు అండి మన కొరకు ఎంత వెయిట్ చేస్తున్నాడు. లోబడని వల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు బా. ఆయన పేరు అందుకే దీర్ఘశాంతము గల దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాడనా మౌనముగానే, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములో, యేసయ్యా నీతో సహజీవనము ఆశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము ఆశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొందునే. నీ ప్రశాంత పవనాలు అణచెనే.
నా వ్యామోహపు పొంగులన్నీ దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే. నీ ప్రశాంత పవనాలు అనచనే నా వ్యామోహపు పొంగులన్నయో. నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. హల్లెలూయా హల్లెలూయా. ఎంత దీర్ఘశాంతం అండి చెప్పండి. 10 సార్లు పిలుస్తాం పిల్లల్ని, 11సారి పిలుపు మారిపోద్ది. ఎస్తేరు మారిపోద్దా? నిద్ర వచ్చేస్తుందా? అలసిపోయారు పిల్లలు, అలసిపోతున్నారు, పెద్దవాళ్ళు అలసిపోతున్నారు. స్తోత్రం హల్లెలూయా. చూడండి ఎంత ఓపిక చెప్పండి. యేసు ప్రభుకి చేతులు జాబు ఉంచటం. మా పిల్లలకి ఎప్పుడైనా 2వ ప్రతిజ్ఞ తగిలిందంటే ఇక ఆ రోజు ఉంటుంది. భారతదేశం నా మాతృభూమి ఇట్లా పెడతారు కొంతసేపు. ఇప్పుడు పిల్లలు అసలు మరీ ఒక మహా అయితే 1 నిమిషం 2 నిమిషాలు ఉంటుందేమో అది ప్రతిజ్ఞ. ఇట్లా చేయి జాపరావు, ఇట్లా జాపుతారు. నేను వెళ్తా ఉంటా, ఇట్లా పెడతా ఉంటా, నేను అట్లా పెడతాను, ఇటు వచ్చేస్తాను మళ్ళీ. ఎప్పుడన్నా మధ్యలో ఏదైనా స్పెషల్, మన చిల్డ్రన్స్ డే రోజు బంగారు బాల్యం అని ఒక ప్రతిజ్ఞ చేయించారు గవర్నమెంట్. ఇక వాళ్ళు చూడండి, ఇక స్టాండ్లు ఎత్తారు ఇటుకి. ఇక ఈ స్టాండ్ ఉంటేనే కానీ చెప్పరండి ఆ చెయ్యి. కానీ దేవుడు అంట దినమెల్లా ఎంతసేపు చెప్పండి. మణుగూరులో నువ్వు ఉన్నావు ఆ రోజున మణుగూరులో అందరికీ ప్రార్థన చేస్తున్నారు నూనె రాసి. అయ్యగారు చేతులు పట్టుకుందాం మేము, అసలు వల్లగాట్లా. కొన్ని వేల మంది వచ్చారు, అందరికీ నూనె రాసి ప్రార్థన చేస్తున్నారు. నూనె కూడా గిన్నెలో పెట్టేశారు, గిన్నెలో పోసేశారు కొబ్బరి నూనె. ఇట్లా ఎంతసేపు పెడతారు? యేసన్న గారండి అలా చేసేవాడు ప్రార్థన. 11ంటికి ప్రార్థన అయితే 3, 4, 5 వరకు, తెల్లారుజాము వరకు అట్లా వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేసి పంపించేవాడు. పరిచర్య ఆ విధంగా దీవించబడిందంటే నేనేం చెప్తున్నా అంటే, చేతులు చాపడం అంటే ఎంత దీర్ఘశాంతం చెప్పండి. మనం కొంచెం ఓర్చుకోం, దేవుని దగ్గరికి వచ్చి వెంటనే జరిగిపోవాలి కార్యాలన్నీ. అర్థమవుతున్నా? వెంటనే కదా. పాస్ట్ గారు లేరన్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? ఈ పాస్ట్ గారు ఎప్పుడు దొరకడం, మనకి ఉండడం, వెళ్ళకూడదు కదా. ఓర్చుకో. ఇప్పుడు మనకి ఎట్లా ఉంది అంటే పనులన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలి, టకటక 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 అయిపోవాలి. అందుకనే డాక్టర్లు కూడా ఏం చేశారు, మన మనసు ఎరిగి ఓపీ అయితే 200, స్పెషల్ ఫీజు అయితే 500, వెంటనే చూసేస్తారు డాక్టర్ గారు. పోతే పైన 300. నువ్వు 300 కష్టపడి సంపాదించాలంటే ఎన్ని గంటలు పడాలి కష్టం, ఎన్ని రోజులు కష్టపడాలి కష్టం. కానీ ఇష్టపట్ల, కానీ 500 రాసే పంపించే ముందు అర్జెంటుగా. ఓపిక, దేవుని దగ్గర మనకు ఓపిక చాలా అవసరం. ఈ ముందే ఈమెతో అంట యేసు ప్రభు ఒక్క మాట అయినా, వెయిట్ అంటే బాగుండేదిగా. వెయిట్ అంటే ఏం చేసేది? వెయిట్ చేసేది. వెయిట్ అనే మాట కూడా లేదంటే, ఒక్క మాట అయినా చెప్పలేదంటే అర్థం ఏంటి? అసలు నోరు తెరిచి మాట్లాడాల. అన్నయ్యడి, మీ అన్నయ్య కాదు, నిద్రపోతున్నారా? రాత్రంతా వాక్యం ఉందా అడుగుతా అన్నానా? అడిగా ఆయన్ని, కమలాకర్ గారి ఇంట్లో. గుర్తులేదన్నాడు ఒకటే మాట. నవ్వాలా ఎడవాలో నాకు అర్థం కాల. గుర్తులేదన్నాడు.
ఒక్క మాట అయినా చెప్పలేదంట ప్రభు. ఒక్క మాట అయినా. నయమానులాగా కోపం రావద్దు. కేకలేస్తుంటే, బాధతో కేకలేస్తుంటే నీకు పట్టదా? అసలు పట్టదా? ఇక నెగిటివ్గా రెస్పాండ్ అయిపోతాం మనం కదా. నెగిటివ్గా. ఇప్పుడు మీరు ఊరికే 10 సార్లు ఫోన్ చేశారండి, ఎత్తట్లేదు, ఏమనిపిస్తుంది? జెన్నీ చాలాసార్లు నా ఫోన్ ఎత్తదు. దేవుడు ఆమెకి ఇచ్చిన కృపది. ఏమన్నా అనుకో బిజీ అంటుంది. ఎట్లా ఉంటుంది? నా ఫోన్ పని చేయట్లేదండి, కొత్త ఫోన్ కొనమంటుంది ఈ మధ్యన. నిజంగా కొందామనిపిస్తుంది నాకు. నువ్వు అసలు ఫోన్ బాగా ఎత్తావమ్మా, నీకు కొత్త ఫోన్, మంచి ఫోన్ కొనేద్దాం అనిపిస్తుంది. రెస్పాండ్ అవ్వకపోతే ఎలా ఉంటుందండి? వచ్చేస్తుంది. ఫస్ట్లోనేమో 1-2 సార్లు ఏమనిపిస్తుంది, ఏమోలే, ఏ పనిలో ఉందాలే అనుకుంటాం. 3వసారి, 4వసారి, 5వసారి బాగా అత్యవసరం అనుకోండి అక్కడ పని, తప్పనిసరిగా ఫోన్ ఎత్తి మాట్లాడాల్సిన విషయం అనుకోండి, ఏమనిపిస్తుంది అప్పుడు? ఇంటికి వెళ్ళాక చెప్పాలి దాని సంగతి అనిపిస్తుంది. ఇప్పుడు చాలా బాధలో వచ్చింది ఈమె. నేను అర్థం అవడం కోసం చెప్తున్నా. అది ఉదాహరణలో చాలా బాధలో కూతురు నలిగిపోతుంటే వచ్చింది. అట్లాంటి సమయంలో యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఒక్క మాట కూడా చెప్పట్లా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోరే తెరవడేంటి, అసలు మాటే చెప్పడేంటి? ఇంత ఆశతో వచ్చాను, ఏంటి అసలు మాట్లాడేంటి? ఉలుకు పలుకు లేకుండా అట్ట చూస్తాడేంటి అనుకుని నిరాశపడిపోయిందా? అక్కడే ఉందంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేను. ఎన్నడును నిన్ను బాసి ఏమి చేయగా చాలా నా ప్రభువా, నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేను. హల్లెలూయా, ఎన్నడు. హల్లెలూయా. గమనించండి ప్రియరా, దేవుణ్ణి విడిచిపెట్టే ఇచ్చావు. అర్థమవుతుందా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ అవ్వకపోతే ఏమని చేస్తాం మనం? ఇక ఆ ఫోన్ వేస్ట్ అని ఆ నెంబర్ బ్లాక్లో పెట్టేస్తాం ఒక్కోసారి. ఇక అటు వేస్ట్, ఆ ఫోన్ నెంబర్ వేస్ట్. కేకలేస్తుందండి. వినపడలేదంటారా యేసు ప్రభుకి? మాట్లాడలేదంత బిజీగా ఉన్నాడంటారా? టెస్టింగ్ టైం అనుకోవాలి అది. అంతే. దేవుడు పరీక్షిస్తున్నాడు ఆమె. స్తోత్రం. హల్లెలూయా. చివరిలో సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఏం ఉండాలి? చివరిలో సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఎగ్జామ్ యూ మస్ట్ గో త్రూ ద ఎగ్జామినేషన్స్. నీకు సర్టిఫికెట్ రావాలంటే పరీక్షలు గుండా వెళ్ళాలి నువ్వు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? చివరిలో సర్టిఫికెట్ ఇచ్చాడా ప్రభు? ఏమని ఇచ్చాడు? అమ్మా నీ విశ్వాసం. ఎవరిచ్చిన సర్టిఫికెట్ అది? మామూలు సర్టిఫికెట్ అంటారా? ఎంత వ్యాలిడ్ అంటే 2000 సంవత్సరాలు అయిపోయింది, కానీ చెప్పండి, ఆ సర్టిఫికెట్ ఇప్పటికీ వ్యాలిడే. స్తోత్రం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కష్టం గుండా నువ్వు వెళ్తే అంత విశ్వాసం గొప్పదా వాళ్ళది. స్తోత్రం. చాలాసార్లు మీతో చెప్తాను నేను, వెన్నపూసను కనుక వేడి చేస్తే కరిగిపోద్ది, అదే మట్టిని వేడి చేస్తే గట్టి పడద్ది, ఇంకా వేడి చేస్తే చిట్టపరాయి అయిపోద్ది. దాన్ని పగలగొట్టడం, శ్రమలు మిమ్మల్ని గట్టి చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏంటమ్మా మందిరానికి రావట్లా? ఏముంది అక్కడ, ఎవరో మాట్లాడట్లా, ఏదో ఒకటి చెప్పి అలిగి. నీ విశ్వాసం ఏమని చెప్పు అసలు? యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట కూడా చెప్పలేదంట. అట్టా ఉంటే శిష్యులు మాట్లాడుతున్నారు.
అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఇది ఒక మరీ కష్టమైన విషయం. మౌనం అన్న ఒక రకంగాని తోలే అన్నారు. అందుకే పంపేయమంటే అర్థమండి. వద్దు, ఇక్కడ వద్దు, ఏంటి ఈ గోలేండి మనకి, యేసు రక్తమే. అమ్మో, కొద్దిమంది విశ్వాసులు ఇట్లా ఉంటారండి. ఏంటి ఏం వచ్చిందండి చర్చికి, ఇట్లాంటి ఏమి వచ్చిందండి, అసలు మనం ఏదో పరిశుద్ధులు అన్నట్టు, అసలు ఊడిపడతామే నీతిమంతులుగా ఊడిపడ్డామన్నట్టు. ఇక పక్కన నడుచుతారంటే మరీ ఘోరం. ఏంటి పాస్టర్ గారు ఆమె వస్తే నేను రాను, ఆమె వస్తుందండి చర్చికి, పంపించేయండి, నేను కావాలా ఆమె కావాలా? అబ్బో, పెద్ద పరీక్ష. శిష్యులకి మరి ఏమొచ్చిందో అంత బాధ. చెప్పండి, ఏంటంటే నీకు బాధ ఏంటి? ఆమె వచ్చి కూతురు కోసం ఏడుతుంటే నీకేంటి బాధ? నువ్వు ఏడవో, ఏడ్చేవాళ్ళని కనీసం ఏడ్చుకోనేవో. యేసు రక్తమే ఎంత ఘోరం చెప్పండి. కొద్దిమందికి ప్రార్థన చేసేవాళ్ళంటే గిట్టదో. ఎప్పుడు ప్రార్థన చేస్తారండి, ఎప్పుడు ఏడిపోదండి, ఎప్పుడు ఏడిపోదండి. ఎట్లా ఉండదు, చాలా కష్టం అనిపిస్తుంది. అదే మనం వారం రోజులు ఉపవాసుకోవడం జరిగింది కదా, అయిన తర్వాత ఒక రోజు నేను భోజనం చేయడానికి కూర్చుంటే జన్ని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేది. శరీరరీతిగా భయం, బాధ కలిగేది నాకు శరీరరీతిగా. అరే అయ్యింది, నాకేమన్నా ఆకలేస్తుందేమో, ఏమైనా పెట్టాలేమో, చూడాలేమో అనిపించకుండా అట్టపోద్దేంటి అనిపించేది. మళ్ళీ వెంటనే నా మనస్సాక్షి అనేది ఎవరి కోసం చేస్తుంది? ప్రార్థన చేయడానికిగా. ఆశ్చర్యం, 11, 12 మీటింగ్ అయితే 2, 3 వచ్చేది ఇంట్లోకి ప్రార్థన చేయటానికి. నాకొద్దో, అసలు భర్త అంటే లెక్కలేని ఎట్టాంటి నాకొద్దో. మూర్ఖుడువా తెలివైనడువా నువ్వు చెప్పండి? ప్రార్థన చేసే స్త్రీని పోగొట్టుకున్నావంటే చెప్పండి, నీకంటే అజ్ఞానం ఎవరున్నారు? శరీరం అంటుంది అసలు భర్తగా నేను పట్టించుకోవద్దు, తింటాడో లేడో అడగొద్దు, అసలు ఆ మాత్రం బాధ్యత లేదా అంటుంది శరీరం. మీకు ఎప్పుడు పోరాటాలు ఉంటాయి, మీకు గమనిస్తే కొద్దిమందికి ఏమి పోరాటాలు కనిపించవు, పక్క వాళ్ళతో పోట్లాడేదే కనిపిస్తుంది. వెంటనే నా మనసాక్షి నాకు చెప్పింది, ప్రార్థన చేస్తుందిగా సంఘం కొరకే, నా కొరకు, బిడ్డల కొరకు, అవసరంగా నీరు పెట్టాలిగా, ఇప్పుడు దాకా వాక్యం ఎత్తబడిందిగా, నీరు కట్టడం అవసరం కదా. మళ్ళా అనిపించుకుని తమాయించుకుని నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, శిష్యులు పంపేయమన్నారండి. ఎలా ఉంటుంది మీకు? ఘనమైన స్త్రీ కుటుంబంలో పుట్టినామే, అర్థమవుతుందా? ఇట్లాంటి మాటలు ఇప్పుడు ఎన్నాడు మనిషి, పడిన మనిషి కాదు. వీళ్ళు పంపించేయండి. ఆయనేమో మాట్లాడలా, వీళ్ళేమో పంపించేయమన్నారు. ఎలా అనిపిస్తుంది లోపల? మీకు అర్థమవటం కోసం నేను చాలా ఉదాహరణలు ఇస్తున్నా. ఆమె సిచ్యువేషన్, ఆమె ఉన్న పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు అంటే, మనం చాలా చేసేవాళ్ళం. ఆమె కాబట్టి అక్కడే ఉంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఒకరోజు క్రిస్మస్ భోజనాల దగ్గర ఎక్కడో మన పిల్లోడని ఒక పిల్లోడిని లేపా నేను, మా బంధువుల పిల్లోడిని. పెద్దవాళ్ళు వచ్చారు, నువ్వు ఆగరా, ఒక్క నిమిషం ఆగని చెప్తే నాకు తెలియదు, వాడు వెళ్ళిపోయాడంటే భోజనం చేయకుండా. నేనేం చెప్తున్నా అంటే, పంపేయమంటే ఎట్లా ఉండదు? అర్థమవుతుందా? గతి లేక వచ్చామనుకున్నారేంటి, తిండి లేక వచ్చామనుకున్నారేంటి, కూర్చున్న వాళ్ళు లేపేస్తారేంటి? ఏందంటే మనం ఏంటో అర్థమవుతున్నారు మీరు? అనిపిస్తుంది మనకి, మామూలుగా ఉండదు బాధ, ఉక్కురోషం వచ్చేస్తుంది, ఎక్కడ లేని అహం వచ్చేస్తుంది, మన ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదా. ఈ స్త్రీని అట్లా అంటున్నారు వాళ్ళు. నాకు తెలిసి ఆమెకి వినపడే ఉంటాయి, ఎక్కడో దూరం లేదుగా ఆమె. ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయి.
పంపేయి. పోమ్మాయి పో పో. ఏంటి కేకలేంటి? ఆరాధన చేసుకునేవేంటి? ఈ కేకలేంటి? పో అనాలంటే యేసుప్రభు. వీళ్ళు అనొచ్చుగా. వీళ్ళంటే ఎవరు వెళ్ళరని ఆయన అన్నాడు అనుకో, కొంచెం పవర్ ఉందిగా ఆయన మాటకి కదా. కొన్ని చోట్ల ప్రిన్సిపాల్ కంటే అటెండర్ ఎక్కువ చేస్తాడు. ప్రిన్సిపాల్ బాగానే ఉంటాడు, చైర్లో కూర్చుని ప్రేమగా మాట్లాడు. అటెండర్ మాత్రం లోపలికి వెళ్ళినాడు మొత్తం ఈడే ప్రిన్సిపాల్ అన్నట్టుకుంటాడు. ఇప్పుడు శిష్యులు అట చేస్తున్నారు వీళ్ళు. యేసు రక్తమే జయం కదా. దేవుడి కంటే పూజారి ఎక్కువ అంట. దేవుడు బాగానే ప్రేమిస్తాడు, పూజారి మాత్రం ఊరుకోడంట. ఏయ్ అట్ట ఉండు ఇట్ట ఉండు, వచ్చాయి వచ్చాయి. బాధపడేవాడికి తెలుస్తుంది బాధ. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చాలాసార్లు మనకు అట్లా అనిపిస్తుంది. ఇంగ్లాండ్ దేశపు రాణి ఎలిజబెత్, క్వీన్ ఎలిజబెత్ అంట ఒకరోజు మందిరానికి వెళ్ళిందంట ఆరాధన చేయడానికి, ప్రభువుని స్తుతించి వెళ్తేందంట. ఏమని? అమ్మా, నేను ఇంగ్లాండ్ దేశానికి రాణి అయితే అవ్వచ్చు, కానీ దేవుని మందిరంలో నువ్వు నేను మనంతా ఒకటే. మనం అందరం దేవుని పిల్లలం. మనం అందరికీ తండ్రి ఒక్కడే. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మన దివ్య సహోదరు చెప్తుంది, కూటం పెట్టుకోవాలి నాకు అనిపించింది అంట. మరి మన ఇల్లు తెలుసా నీకు? మన ఇల్లు మనం పెంచేది ఏంటో తెలుసా? వద్దు అన్నాడంట. నేను అన్నాను, అమ్మా అట్లాంటివి అయితే నాకేమీ లేవు. అర్థమవుతుందా? అట్లాంటివి ఏమీ లేవు. ఏంటి అయ్యారు అక్కడ పెట్టారండి కూటం? మీకు తెలుసా అసలు? ఎట్ట ఉంటాం మేము అసలు? అట్ట ఉంటాం అసలు మేము? నీ కడుపులో ఎంత రోతుందో తెలుసా నీకు? నీ హృదయంలో ఎంత కంపు ఉందో తెలుసా నీకు? కొద్దిమందికి అవి తెలియవు. ఏంటి అయ్యారు అక్కడ పెట్టారేంటి? ఎట్టా కూర్చుంటాం అసలు? ఎవరి కోసం కూర్చుంటా చెప్పు? ఎవరి కోసం కూర్చుంటా? మేము కళాయిగుంట వెళ్ళాం మొన్న. పిచ్చిపేగుడి పీకేసింది దోమలు. కొట్టుకుంటానే ఉన్నా, వాక్యం వెంటనే ఉన్నా, రాసుకుంటానే ఉన్నా. ఒక్కొక్క మాట దేవుని హృదయంలో ఉందండి. దేవుడు మాట్లాడుతుంటే ఎవరి కోసం కూర్చుంటా చెప్పండి? దోమలు కొడుతున్నాయండి, వెళ్ళిపోతుందండి. కుర్చీ ఇవ్వలేదండి, వెళ్ళిపోతుందండి. అంతేనా? దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటావు? దేవుని యొక్క కృపను ఎలా పొందుకుంటావు? నీ సంతానం ఎలా విడుదల పొందుతుంది చెప్పు? నీ గర్భమున పుట్టిన బిడ్డలు ఎలా దీవించబడతారు? అర్థమవుతుందా? కులం అనేది లేదు మందిరంలో. దేవుని స్తోత్రం. పక్కన వాళ్ళని చూసి ఏంటి ఈమె నా పక్కన కూర్చుంది అంటే చెప్పండి, మరలా మారు మనసు పొందితే మంచిది. ప్రభు పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడితే మంచిది. ఈమె కేకలేస్తుంటే వాళ్ళకి ఎందుకో బాధ వచ్చింది. పంపే ప్రభువా. ఇది కూడా ఒక పరీక్ష. ఆయన మాట్లాడపోవడం ఒక పరీక్ష. రెండవది వీళ్ళు పంపేయమండం, ఇదొక పరీక్ష. 2:3 చూడండి, 24 వచ్చినాం. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదని అనెను. స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటున్నాడు, నేను ఇశ్రాయేలీల కొరకు వచ్చానమ్మా. ఇశ్రాయేలీల కొరకు వచ్చా నేను. ఇశ్రాయేలీల కొరకు వచ్చా నేను. ఇశ్రాయేలీల కొరకు వచ్చా అంటే నీ కొరకు నేనేమి చెయ్యను. నశించిన గొర్రెలకు రక్షించడానికి, వాటికి సహాయం చేయడానికి, వాటిని రక్షించడానికి, వాటిని విడిపించడానికి, వాటిని కాపాడడానికి నేను వచ్చా. నీ కొరకు నేను. అది ఇండైరెక్ట్గా నేను ఈ రాత్రి మీతో చెప్పాలనుకునే దేవుడు నా హృదయం నుంచి మాట 25వ వచనం. అయినను అనండి మాట అందరూ అనండి ఇంకోసారి. అయినను. వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతున్నాడా? నయమాన్ లేక కోపంగా వెళ్ళిపోతుందా? మాట్లాడావు ఇందాడ మౌనంగా ఉంటేనే బాగుంది. ఇప్పుడు మాట్లాడావు కానీ ఎంతలావు మాట అన్నావు నన్ను అసలు? నువ్వేదో కార్యం చేస్తావని, నా కూతురుని బాగు చేస్తావని ఆశతో వస్తే నీకేం చేయదంటావా?
అని ఓ గుంజుకుని 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 వెళ్ళిపోయిందా? కొద్దిమందికి ఏమి వాక్యం పట్టదు, గుంజుకుంటారు. ఏమన్నా ఒక మాట అంటే చాలు నువ్వు గుంజుకుని గుంజుకుని ఏమ్మా ఒక 5 నిమిషాలు అయితే వాళ్ళు తిని పెట్టేసిన తర్వాత నువ్వు కూర్చుంది కదా అనుకోండి, ఎంత మాట అన్నాను, తిండిలేక కూర్చున్నదా? ప్రేమ మీద అంటారు, ప్రేమ లేదు పాడు లేదు. ఓ అలసర్లు రాక, గ్యాసులు పెరక్క, బీపీలు పెరక్క ఏం పెరిగితే అట్లా ఉంటే. అయినను ఆమె వచ్చి హల్లెలూయా 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 హల్లెలూయా, నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలిచినదై నిలిచినదై, నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలిచినదై నిలిచినదై, ప్రభువా నీవే ప్రత్యక్షమైనప్పుడు, ప్రభువా నీవే ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమా ఘనతనకే గదా, మెప్పు మహిమా ఘనతనకే గదా, ఆశ్రయము నీవే ఆధారము నీవే ఆధరణ నీవే, శరణయ్యా యేసయ్యా అయ్యా శరణయ్యా యేసయ్యా, శరణం శరణం నీవే శరణం, శరణం శరణం నీవే శరణం, ఆశ్రయము నీవే ఆధారము నీవే, హల్లెలూయా ఆధరణ నీవే. హల్లెలూయా హల్లెలూయా. పరీక్షలండి, ఊరకే అలిగే వాళ్ళు ఏమి సర్టిఫికేట్ పొందుకుంటారు చెప్పండి? ఊరకే అలిగేవాళ్ళు, ఊరకే అలిగేవాళ్ళు, పాటకి ఇవ్వకపోతే అలిగేవాళ్ళు, సాక్ష్యం తొందరగా చెప్పమని కంగారు పెడితే టైం అయిపోయిందమ్మా టైం అయిపోయింది అన్నాం అనుకోండి, ఆయన అంతసేపు వాక్యం చెప్పాడు కానీ నేనంట 2 నిమిషాలు వాక్యం చెప్పకూడదంట. రకరకాల మనుషులు చూడండి, ఆశ్చర్యం కదా. అయినను బా బా అసలు ఈ మాట వింటంటే నాకు అసలు ఎంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ అంటే ఆమెకి. నువ్వు కొట్టు చంపు తిట్టు ఏమన్నా చెయ్యి, నువ్వు ఏదో ఒకటి చెయ్యి, కానీ నువ్వు మాత్రం నా కూతుర్ని బాగు చేయి. తిడతావా, మౌనంగా ఉంటావా, చెప్పు, పొమ్మంటారా, ఏదో ఒకటి చెయ్యి, కానీ నా కూతురుని మాత్రం బాగు చేయి. అలాంటి వారికి దేవుడు ఎందుకు కార్యాలు చేయడు? స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడంతా ఇన్స్టెంట్ కదా, అంత ఇన్స్టెంట్. ఏంటి, పొరాటా పిండి కలప అవసరం లేదంట, దానికి కర్రెట్టి వృద్ధ అవసరం లేదంట, అంతా చేసి ఉంటాయంట, ఊరకే కాల్చుకుని తినేటివే అంట. అట్లా అయిపోవాలి దేవుని దగ్గర కూడా కార్యాలు, అట్లా అయిపోవాలి. ఇన్స్టాంట్ ఇన్స్టాంట్ తేలిగ్గా అయిపోవాలి. అవుతాయా? ఒకవేళ అయినా నీ విశ్వాసాన్ని వృద్ధి చేయవయ్యి, నీ విశ్వాసాన్ని పరీక్షించేవి ఇట్లాంటివి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ఒక ఆయన మీటింగ్ రమ్మని పిలిచాడు నన్ను, చాలా 2 సంవత్సరాల క్రితం, లేకపోతే ఎక్కువ అయిందేమో. 8 వచ్చేయండి అయ్య గారు అన్నారు. సరే టైం పాటించాలి కదా, నేను 8 లోపే వెళ్ళిపోయా. కూర్చోబెట్టి పాటలు పాడి 9:15 ఇచ్చారు నాకు. ఇచ్చేటప్పుడు అన్నారు, అయ్యగారు ఒక 6 గంటలో ముగించేయండి అన్నారు. అంటే 9:15 ఇచ్చారు. ఎంతసేపు కూర్చున్నా నేను? అమ్మా 1 గంట కూర్చున్నా. 8 వెళ్ళాగా 1 గంట కూర్చున్నా. కాదు నుంచి ఉయ్యూరు వెళ్ళి కూర్చున్నా.
ఇప్పుడు ఎంతసేపు చెప్పాలంటే వాక్యం? అరగంట. నాకు అనిపించింది గట్టి పరిస్థితులు ఈ చర్చికి మాత్రం ఈయన పిలిస్తే రాకూడదు అనిపించింది. శరీరం మళ్ళీ అనిపించింది ఇది సేవ, ఇది సేవ. మన ఘనత వచ్చిందని తెలంగాణ మైకి చేసి మీ ఇష్టమై గారు చెప్పేయండి బా ఇట్లాంటి చర్చికి వెళ్ళాలి. తెలంగాణ ఇవ్వకుండా మన ఇసుకితే అట్లాంటి చర్చికి ఇట్లాంటి పుడతాయి మనలో కూడా. మనం మనుషులు అండి, ఆమె కూడా స్త్రీనే. అలాంటివి ఏం పుట్టల ఆమెకి. అయినను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యం అండి పేతురు జీవితం. అందుకే పేతురుని దేవుడు వాడుకున్నాడు. సాతానా పో, నా వెనక పో. మీలో ఎవరినైనా సాతానా అని పొరపాటుని అన్నా అనుకోండి, ఎట్లా ఉండండి? బతిమాలుకుని జాగ్రత్తగా అమ్మ వందనాలమ్మా కదా. మా పురుషుల దగ్గరికి అయితే నేనే వెళ్ళి వాళ్ళకి వందనాలు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి అవసరమైతే వాళ్ళు నేనే కావులు ఇచ్చుకొని అట్ట జాగ్రత్తగా చేసుకుంటేనే అట్ట. ఏదన్నా పొరపాటున కనుక సాతానా అన్నా అనుకోండి, పేతురులేగా నేను కూడా యేసయ్యలాగా అభిషేకం పొందాను ఇక అనేస్తాను అన్నా అనుకోండి, చెప్పండి ఈ ఆదివారం వస్తారు? వచ్చే ఆదివారం మీరు గమనిస్తే అంత లావు మాట, అంత పెద్ద మాట యేసు ప్రభు మాట్లాడినా అయినా యేసు ప్రభుని వెంబడించాడు పేతురు. చప్పట్లు కొట్టిన ఒకసారి పేతురుకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేను, ఎన్నాడును నిన్ను బాసి ఏమి చేయగజాల నా ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను మరచి తిరుగుచు నేనుండగా నీ సన్నిధి విడిచి ఎటు పోయినా. నిన్ను మరచి తిరుగుచు నేనుండగా నీ సన్నిధి విడిచి ఎటు పోయినా. నన్ను మరువకను మరి విడువకను, నన్ను మరువకను మరి విడువకను. వెంట నుంటివి కాదా నా ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేను, ఎన్నాడును నిన్ను బాసి ఏమి చేయగజాల నా ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. పేతురు వైపు తిరిగి సాతానా. దేనికి? యేసు ప్రభు అన్నాడు, ఈ ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత, శాస్త్రుల చేత నేను అనేక హింసలు పొందుతాను, చంపబడతాను, 3వ దినం లేస్తా అన్నాడు. అది నీకు అంటే హింసలు నీకు, చావు నీకు. మేలు కొడుతున్నాడా కీడు కొడుతున్నాడా? మేలే. యేసు ప్రభు హింస పడకూడదని, బాధపడకూడదని, చచ్చిపోకూడదని ప్రేమ కదా కోరుతున్నాడు. కానీ అది దైవికమైన చిత్తం కాదు కాబట్టి, సాతాను యొక్క ప్రణాళిక కాబట్టి, సాతానా నా వెనకకు పొమ్ము. ఆయన ఏమన్నాడు? ప్రభువా అని పిలిచాడు పేతురు యేసయ్యని. యేసయ్య పేతురుని ఏమన్నాడు? ఇదేం పిలిపండి అసలు? నేనంట మర్యాదగా పిలిచాను నిన్ను. ఒకవేళ తప్పే చెప్పాను అనుకో, అట్టా పిలవాలా? నేను ప్రభువా అన్నా, నిన్ను మర్యాద ఇచ్చానా? నువ్వు నన్ను ఏమన్నా పేతురు అనొద్దు. ఏంటమ్మా ఇటు చూడండి, పేతురు అనొద్దు, కేఫా అనొద్దు. చెప్పండి, తప్పు నాన్న, అట్ట అనకూడదమ్మా. ఇది దేవుని చెప్తాను నాన్న, దీనికోసం నేను వచ్చానమ్మా. ముద్దుగా చెప్పద్దు. అన్నీ ఒడిచిపెట్టి వచ్చేసానా? పిల్లలను పేతురు గారికి భార్య కూతురంట, తెలుసా మీకు? భార్యని కూతురుని వదిలేసి వచ్చాడు, వలలు వదిలేసి వచ్చాడు, చేపలు పట్టే వృత్తి వదిలేసి వచ్చాడు. అన్నీ వదిలేసి వస్తే నన్ను ఏమంటా నువ్వు అంటే దిక్కు మొక్కు లేదని అనుకున్నావండి. నేను వెళ్ళిపోతాను నేను అన్నాడా? 17వ అధ్యాయం 1వ వచనం చూడండి.
17:1 6 రోజులైన తర్వాత యేసు పేతురును ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి యేసు పేతురు? వెళ్ళి ఆమోదం రాశాడా యేసు ప్రభు పేతురికి? బాబు రేపు కోపలు అందలేరా, నువ్వు అంటే అలకూడదు, రారా కొండ, బంగారు కొండ కాదు, నువ్వుకంటే ఎవరు ఎక్కువ ఉన్నారా నానా అన్నాడా? చెప్పండి. ఈ దినాల్లో సేవకులు భయం ఏంటంటే ఏమంటే ఏమైపోతారో, ఏమంటే ఏమైపోతారో. ఎందుకని? కాసులు సంఘాలు ఎక్కడ లేవు, బంగారు లేకుండా 24 ఉన్నాయి. కోసూరు వెళ్తే ఇంకా బోర్డులు ఉన్నాయి, అటు వెళ్తే ఇటు వెళ్తే బోర్డులు ఉన్నాయి, బండి వేసుకెళ్తే బందర్లు ఇంకెక్కువ ఉన్నాయి. ఏంటంటే ఈయనేంటి మాకు దిక్కు? అంత 6 రోజులైన తర్వాత పేతురు ఎక్కడున్నాడు? యేసు ప్రభుతో పాటు ఉన్నాడు. కలిసి అంట కొండ మీద తీసుకెళ్తున్నా అంట. అప్పుడేమో సాతాను అన్నాడు, ఇప్పుడు నేను కావాల్సి వచ్చాను నీకు అని అలిగి కూర్చున్నాడు ఇంట్లో. చదవండి అన్నమాట. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వెళ్ళిపోతున్నాడా యేసు ప్రభుతో పాటు పేతురు? వెళ్తలేదా? అంత మాట ఏ మొహం పెట్టుకొత్తాలి నేను రాదు అందరి ముందు అనేస్తావు నువ్వు అసలు. 11 మంది శిష్యులు నన్ను ఎంత అంటారు రేపటి నుంచి? నన్ను ఎంత ఎగతాలు చేస్తారు, రే సాతానా అని పిలవరు నన్ను నాలుగొడగా, నేను రాను అసలు అన్నాడా? అమ్మో, కొద్దిమంది ఎక్కడ లేని వయ్యారం పోతారు చర్చిలో. యేసు రక్తమే జయం కదా. కొన్నిసార్లు పాస్టర్ గారులు చెప్తాం కదా, సేవకులు సహజంగా. ఎందుకని? ఇంట్లో ఆవిడ కదా, బయట వాళ్ళంటే ఏమంటారు అని. ఆవిడ లోపలికి వెళ్ళి అందరి ముందు నా పరువు తీసేస్తే నేను ఎందుకు అసలు, ఏం పాస్టర్ మేము అదిలితే వెళ్తే నా మీద పడతావు అసలు అన్నది కూడా ఎట్లా ఉండదు? అమ్మ నీ మీద కూడా పడినమ్మ, 100 జాగ్రత్తగా మాట్లాడుతుందమ్మా, అంతేగా. అర్థమవుతుంది మీకు? అయినను స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నిన్న నుంచి ఈ మాట నన్ను కట్టిపడేసింది. అయినను ఎంత మాటలు వింటున్నా, ఎంత పరాభవం జరుగుతున్నట్టు కనబడ్డా, క్విక్ రెస్పాన్స్ అక్కడ లేకపోయినా అయినా స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి విశ్వాసులు కావాలి? ఎలాంటి విశ్వాసుల ద్వారా కార్యాలు జరుగుతాయి? స్తోత్రం. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుంది చెప్పండి? అర్థమవుతుందా మీకు? ఈ కట్టుడు పనులు ఉన్నాయే, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమవుతుందా? పొరపాటున అబ్రహాం మొక్క నోపలెట్టామనుకోండి, ఏమవుద్ది? పొరపాటున మర్చిపోయి, అంతేనా? కట్టుడు పళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు కొద్దిమంది విశ్వాసాలు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, చాలా జాగ్రత్తగా. అలాంటి వారు విశ్వాసులు కాదు. అసలు వాళ్ళకు ఉన్నది విశ్వాసమే కాదు అది. పిశాచులు అంటే ఊరుకుంటారేంటి? మీరు అదే అంటున్నారు, కానీ నేను అంటలేదులేమ్మా. యేసు రక్తమే జయం కదా. అయినను స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? పిల్లలు ఉన్నారండి, పిల్లలు తండ్రి కొడతాడు, ఏం చేస్తారు? పారిపోతారా? పారిపోయేవాడు దుర్బీజుడు అండి. వాడు యోగ్యుడు కాదు, దీవించబడ్డాడు, కృప ఉండదాడికి. నిలిచి ఉండాలి అక్కడ, ఉండాల్సిందే అంతే. కొద్దిమంది పిల్లలు బెదరేసేస్తారు, చచ్చిపోతా. ఏం చచ్చిపోతా అంటే ఏంటి? ఏం జరుగుద్ది? నువ్వు చచ్చిపోయావు, అందుకు ఏం జరుగుద్ది? ఏమవుతుంది? నీ జీవితం పాడైపోద్ది. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ నరకానికి పోతారు. నువ్వు ఎక్కుంటా ఇక అక్కడ చచ్చిపోతా అనేది ఏమి లేదు. ఇక ముగింపు లేదు, రోజు ఆడవడమే, ఏడుపును పండ్లు కొరుకుట. కొద్దిమంది అట్ట బెదరేసి బతుకుతారు కదా. పుట్టింటికి వెళ్ళిపోతా, ఇది చచ్చిపోతా అంటారు కదా, పుట్టింటికి వెళ్ళిపోతా.
వెళ్ళిపోతా. ఇక గడగడగడ అమ్మ 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 పొరపాటున అందాలి పాని అమ్మ చెప్పు ఏం చేయరు కావాలి చెప్పు. ఆ సామాసులోనే పుట్టింటికి వెళ్ళిపోతాడు, ఇంకేం చేస్తాడు. అమ్మ నీ దండం పెడతాను, ఫోన్పేలో ఉన్నాయి డబ్బులు, ఎట్టొకటి డబ్బులు తేలేదు కానీ వెళ్ళిపోతా. బెదరేటివే. ఇదిగో నేను పెళ్లి రోజు నీతో ప్రమాణం చేశా, కలిమైనా లేమైనా కష్టమైనా సుఖమైనా వ్యాధైనా ఆరోగ్యమైనా నీతోనే ఉంటానని చెప్పా. నువ్వు చీర కొనకపోయినా నీతోనే ఉంటా. అది అది ప్రేమ అంటే, అది దాంపత్య జీవితం అంటే. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నశించిన గొర్రెల యొద్దకే నేను వచ్చాను, ఇశ్రాయేలు ఇంటి వారే ఉన్న వారి దగ్గరికే నేను వచ్చాను, కానీ మిగిలిన ఎవరి యొద్దకు నేను పంపబడలేదంటే. అయినను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఒకవేళ మీకు ఏదైనా బాధ కలిగినా పొద్దుట కలగాలి, సాయంత్రానికి తగ్గిపోవాలి. అది అది దైవికమైన విధానం. కానీ రోజుల తరబడి ఉందంటే అది పగగా మారిపోద్ది, ద్వేషంగా మారిపోద్ది మనుషుల మీద. అందుకే అంట పెట్టుకోకూడదు. చదవండి ఆ మాట. కీర్తన గ్రంథం 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున, అది సాయంకాలం ఏడుపు వచ్చింది, రాత్రి అంతా ఉంది, కానీ ఉదయాన అట్లా ఉండాలి. అర్థమవుతుంది మీకు? నేను చాలాసార్లు ప్రహర్షిత్ని కొట్టను, కానీ ఎప్పుడన్నా కొడితే చూస్తా ఒక 10 నిమిషాల తర్వాత వాడి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందా అని. ఎక్కడ ఫీల్ అవ్వడం, నేను నాన్న దగ్గరికి వెళ్ళకూడదు అని ఆ భావం అసలు వాడిలో, అది దేవుడి కోరేది. బాధ కలిగిందా, సాయంత్రం వచ్చిందా, రాత్రి ఉందా, మళ్ళీ ఉదయానికి ఏమైపోవాలి? ఇక అదే పెట్టుకున్నా అంతలావు మాట అంటాడా, అంతలావు మాట, ఇక అదే గుర్తెట్టుకుంటే ఎట్లా? అయినను, అర్థమవుతుంది మీకు? అయినను చదవండి. ఇందాక చదువుకుందాం ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండం 45వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ వచనం చూడండి. అయినను, ఇదిగో యోసేపు అన్నలతో అన్ననాడు, నేను యోసేపుని, ఇదిగో మీరు నన్ను అదిగో ఆ మాట చూడండి అందరూ. నాలుగో వచనం చివరిలో, అప్పుడు అతడు ఎగిప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ఏమన్నా ఏరా వచ్చారా, ఎప్పుడు వస్తారా అని చూస్తున్నా. అసలు చల్లారిపోయింది అనుకున్నారా, మర్చిపోయాం అనుకున్నారా? మీరు ఎన్ని చిత్రాలు చేశారా పెద్దవాళ్ళని గౌరవిస్తే. నాన్న క్యారేజ్ పట్టరమంటే పట్టుకొస్తే గుంటలో వేసారా, బయటికి తీసారా? నాకు మా నాన్న కుట్టించిన విచిత్రపు నిలువుటంగి చించేశారా, దానికి మేక రక్తం పూసారా, మాయ మాటలు చెప్పారా, అమ్మేశారా, ఇంత చేశారు కదరా మీరు. మర్చిపోతా అనుకున్నారా? ఇగో లోపల ఉంది, అంతకంత మీరు అనుభవించడానికి నా దగ్గరికి వచ్చారు, రండి, దొరికారు, చేతుంటే దొరికారు, రండి అన్నాడా? మీరు అమ్మేశారు నిజమే, కానీ అయినా స్తోత్రం. హల్లెలూయా. అసలు యోసేపు అండి, ప్రేమని కనుక ఒక బొమ్మలాగా చేస్తే ఇక యోసేపు అంటే ఒక మనిషిని చూపించాలి. ప్రేమ టాప్ టు బాటమ్ ప్రేమతో నింపబడిన వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఎంత నష్టం జరిగినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత మోసం జరిగినా, ఎంత అక్రమం జరిగినా ఇంకా ప్రేమించే మనిషి ఉంటారా అంటే యోసేపుని చూడొచ్చు మనం. యేసు ప్రభు అంటే దేవుని కుమారుడు అండి అని ఏదో చెప్పొచ్చేమో, కానీ నువ్వు యోసేపు లేడు. హల్లెలూయా. దుఃఖపడకుడి.
పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 8వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి ఆ, దేవుడే గాని ఆ, మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. బా అసలు ఎంత వండర్ఫుల్ మాట అండి అది. ఏమన్నాడు? దేవుడే పంపాడు. ఆ? అసలు పెళ్ళి ఈ పిల్లలు పుట్టిన నన్ను కాదు పంపించేసావు, దిక్కుమాలి నువ్వు ఆ ఊరు పంపించావు, నేను వద్దంతా ఏడుతూనే ఉన్నా. పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టి రాగి పెళ్ళిళ్ళు అయిపోయినా కానీ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి మొదలు అసలు కాజా ఏం కాదు ఏం లోకం అది. దేవుడే పంపించాడు నన్ను ఇక్కడికి, ఇది దేవుని చిత్తం, నేను ఇక్కడ ఉండడం అనుకుంటారా? చెప్పినాక పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినా కానీ అంట ఏంటంట ఏమన్నా లేదని చెప్పండి. అసలు యోసేపు చూడండి ఏమన్నాడు, దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నీ జీవితంలో ఏది జరిగినా ఎవరు చేస్తారు? ఒకవేళ అది మోసమే కావచ్చు, అది నష్టమే కావచ్చు, అది దుష్టత్వంతో మనుషులు చేసిందే కావచ్చు, కానీ అది దేవుడే అనుమతిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మీరు దేవుడే అని అనుకుంటే మనుషులు ప్రేమించగలరు. అర్థమవుతుందా? 15వ వచనంలో అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని, చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టి కొట్టండి, గట్టి కొట్టండి. గుర్తుకు రావట్లేదు యోసేపుకి గుంటలో పడేసిన దృశ్యం గుర్తు రావట్లేదా? గుంటలో పడేసిన దృశ్యం గుర్తు రావట్లేదా? పైకి లాగి మళ్ళీ అమ్మేసిన దృశ్యం గుర్తు రావట్లేదా? ఇంటికి వెళ్ళి నాన్నకి ఇదిగో నీ కొడుకు చచ్చిపోయాడు, ఇదిగో మీ కొడుకు తగిది వస్త్రం చింపేసింది గుర్తు రావట్లేదా? అతని సహోదరులందరి మీద పడి ముద్దు పెట్టుకొని బా ముద్దు 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 వస్తుందా? ముద్దు వస్తాడా? రూబేన్ అప్పుడు ఎంత వయసు ఉన్నాడో ముద్దు పెట్టుకుంటారా? పెట్టుకోరండి కొద్దిమంది. అసలు అక్కా చెల్లెళ్ళు ముద్దులు పెట్టుకోరు. దాని చూడటం ఎడు తిరుగుద్ది. ఇదేం రోగం మరి? అసలు ఏంటో, అసలు ఎంత ప్రేమ ఉండాలండి. సహోదరులు నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను గడ్డ మీదుగా కారి అంగీల అంచుల మట్టుకు దిగజారునంత పరిమళ తైలం అచ్చట శాశ్వత జీవమును ఆశీర్వాదము ఉండవలని యెహోవా ఆజ్ఞాపించాడంటాడు. ఎచ్చట ఐక్యత ఉన్న చోట. నేను అనుకుంటాను పరలోకం అంతా పండుగ చేసుకుని ఉంటుంది కదా. సహోదరుల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మెడ మీద పడి ఎవరు పెడతారట. యోసేపు ఏ హోదాలో ఉన్నాడు? ప్రధానమంత్రి హోదాలో. ఎట్ట ఉండి అంటారు బట్టలు, ఏర్పాటు ఎట్ట ఉండదు అంటారు. కానీ వెళ్ళి ఒక్కొక్కరి మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నాడంట. ప్రేమ ఉందంటారా లేదంటారా? వాళ్ళేమన్నా ముద్దు పెట్టారు లేదు నాకు తెలియదు, అక్కడేం రాయలా. వాళ్ళకి మైండ్ చెడిపోతుంది, ఏం అర్థం కావట్లే వాళ్ళకి, ఏమి అర్థం కావట్లా. ప్రియులరా, అయినను దేవుని స్తోత్రం. నీకు నష్టం జరిగిందా? అయినా నువ్వు ప్రేమించు. స్తోత్రం. నిన్ను ఇబ్బంది పెట్టారు, అయినా నువ్వు ప్రేమించు. ఇది దేవుని చిత్తం. అది దేవుడు మెచ్చే విశ్వాసం, అది దేవుడు మెచ్చే భక్తి. నీకు దేవుడు సర్టిఫికెట్ ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఓరకే మనుషుల్లాగా నువ్వు కూడా రెస్పాండ్ అయిపోయి హడావుడి పడిపోయి ఉంటే దేవుని దగ్గర నీకేముంటుంది? సర్టిఫికెట్ ఏముండదు. ఉట్టి చేతులతో వెళ్ళటమే పిచ్చమ్మ వేసుకుని. దేవుడు నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి. నమ్మా, నీ విశ్వాసం గొప్పదని చెప్పాలంటే నువ్వు అయినా కదా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది కలిగినా, అనరాని మాటలు పడినా, అయినా నువ్వు అక్కడ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? అయినా మనం అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం. దేవుడు ఈమె విశ్వాసాన్ని చూచాడు. ఆమె విశ్వాసం ఉందని ఆయనకి తెలుసు. నేను నిన్న కూడా చెప్పే మాట, అబ్రహాముని పరిశోధించాడు దేవుడు. అబ్రహాములో ఎంత విశ్వాసం ఉందో దేవునికి తెలుసు. కానీ మనకు తెలియడం కోసం
అబ్రహాంలో ఎంత విశ్వాసం ఉందో మనకు తెలియడం కోసం ఆ పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో అబ్రహాం నెగ్గాడు. మనకు ఇప్పుడు రోజు పాఠం నేర్పుతూనే ఉన్నాడు. ఈమె కూడా అంతే. ఈమె విశ్వాసం గొప్పదని శిష్యులకు తెలియడం కోసం, అక్కడున్న జన సమూహాలకు తెలియడం కోసం, ఇప్పుడున్న మనకు తెలియడం కోసం దేవుడు ఆ పరీక్షలో పెట్టాడు. మన జీవితంలో కూడా అంతే. అర్థమవుతుందా? సిమెంట్ రోడ్డు మీద నడిచినట్టుగా, పూల పాన్పు మీద, పూల బాట మీద నడిచినట్టుగా హాయిగా వెళ్ళిపోతే కాదు నీ విశ్వాసం. టఫ్ టైమ్స్లో నీ విశ్వాసం, నీ భక్తి అప్పుడు నిలబడితే నీ జీవితం అనేక మందికి మాదిరిగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో జ్వరం వచ్చిందండి, అయినా నేను మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నా. అసలు లేవలేని పరిస్థితి అండి, అయినా నేను దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన చేశా. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ఎట్లా అనిపించింది చెప్పండి ఆమెకు మొక్కాలని? ఎట్లా అనిపించింది మొక్కాలని? అసలు ఎట్లా అనిపించింది? అనిపిస్తుందా? ఏ మొహం పెట్టుకుని వస్తానండి? ఉండ మొహం పెట్టుకురా, ఇంకో కొత్త మొహం ఎందుకు? ఉండ మొహం పెట్టుకురా, అంతే. అయినను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా నాకు సహాయము, ఇంకా పరీక్షించాడు. కానీ 28వ వచనంలో అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, అమ్మా నీ విశ్వాసము. దేవుడి వాళ్ళండి మెప్పు. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునేవాడు. నేను ఎంత విశ్వాసనో మీకు తెలుసా? అసలు మీకేం తెలుసు నా భక్తి? అసలు నేను ఎంత భక్తి చేశానో మీకేం తెలుసు? నువ్వు చెప్పుకోవడమే నీ డబ్బా. తాటేకులు 4 కట్టుకుని చుట్టూతా మోగించుకుంటూ తిరుగుతావు ఎందుకు? ప్రభువు చెప్పాలి. స్తోత్రం. మెప్పు మహిమా ఘనతనకే గదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. హల్లెలూయా, హల్లెలూయా. ముగించేస్తున్నాను. ప్రభు మెచ్చుకునే భక్తి చేయాలి మనం. ఊరకే హడావుడి చేసే భక్తి కాదు. నిజమే ప్రభువా, నిజం. ఈమండి భక్తి పర్రాలు, ఈమండి యోగ్యురాలు. విధంగా ఇట్లా ఉండాలండి నేను కూడా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది కానుకలేస్తున్నారు, కానీ ఆ విధవరాలు ఉందే, జీవనమంతయు దేవునికి అట్లీచేదావా అదే ఉన్నదంతా ఇచ్చేసిందంట. ఏం మిగిల్చుకోవాలా? 2 కాసులే ఉన్నాయంట ఆమె దగ్గర. ఆ 2 కాసులు ఇచ్చేసింది. అన్నయ్య సప్పిరాలు పొలం అమ్మితే చాలా వచ్చింది, కానీ అంతా ఇచ్చేయలేదు దేవునికి. అంతా ఇవ్వాలనే మొదలు పెట్టారు అమ్మేటప్పుడు, కానీ మధ్యలో ఏమైంది? దాచేశారు. ఎవరు గొప్పవాళ్ళు? అననీయ సప్పిరాలు విశ్వాస భ్రష్టులుగా, చరిత్రహీనులుగా, వారి ముగింపు చాలా భయంకరంగా ముగించబడింది. ఘనంగా లేదు వారి ముగింపు. చెప్పండి. భార్యకి తెలియకుండా భర్త సమాధి చేసేశారు. భార్య సమాధికి భర్త లేడు, చుట్టాలు లేరు, ఎవరు లేరు. తీసుకెళ్ళి అక్కడ పాతేసి వచ్చారు. ఎంత డేర్ అండి పేతురికి అసలు, ఎంత డేర్ అసలు. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఒకళ్ళు రాకపోతే కనుక, వాళ్ళ కోసం ఆగమంటే ఆగకపోతే కనుక ఇక ఉందే జాతర మనకి. ఏం చేస్తాడు ఆవిడ? వచ్చి లేపేస్తుంది ఆవిడని. అయినా కానీ చివరి చూపు చూసుకోనివ్వలేదు అసలు, చూసుకోనివ్వలేదు. ఎవరు వచ్చారు అక్కడికి? నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఇదిగో ఆ కానుకలు పెట్టి దగ్గర కూర్చున్న ప్రభు అంట ఆమెను గణపరిచాడు. ఇదిగో ఈమె. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు ఎవరు వచ్చారో నాకు తెలియదు, కానీ రైల్వే స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఒకసారి కూటం పెట్టారు. అబ్రహాం పాస్టర్ గారిని తీసుకొచ్చారు. మీరు వచ్చారు. జార్జ్ బుష్ పాటలు పాడాడు. కూరగాయలు అమ్మే ఆయనంట ఆయన. కూటం పెట్టుకుంది, కూరగాయలు అమ్ముకునే ఆయనంట. ఆ కూరగాయలు అమ్మాయిన మొత్తం తన సంవత్సరం సంపాదన అంతా జాగ్రత్తగా దాచి కూటం పెట్టాడంట. లెక్కలోకి రావనుకున్నారా? పరంజ్యోతయ్య గారు మీకు తెలిసే ఉంటుంది, బందర్లో. ఆయన చెప్పాడు, ఆయనంట టాపీ మేస్త్రి అంట. అతడికి ఇల్లు లేదంట, సొంత ఇల్లు లేదు, ఏ స్థలం లేదు. అలాంటి ఆయనంట తనకున్నదంతా తీసుకొచ్చి మీటింగ్ వరకు ఇచ్చేసాడు. నాన్న, ఒరే నీకు ఇల్లు లేదు కదరా అడిగాడంట. ఇక ఇల్లు లేదు కదరా, కొంచెం డబ్బులు దాచుకుని స్థలం కొనుక్కోరా.
ఇల్లు కొనుక్కోరా, పర్లేదులే దేవుడు ఇస్తాడులే మీటింగ్కి అంటే, కాదయ్య గారు ఇదిగో ఈ మీటింగ్కి నేనే ఇవ్వాలి, నేనే. తెలీదు. కనపరచడా దేవుడు? కనపరచడా దేవుడు? పాస్టర్ గారు కనపరచడం కాదు, పాస్టర్ గారు కనపరిచేది ఏముంది, ఊరికి మైక్లో చెప్తారు. కానీ రేపు పరలోకంలో దూతలు ఎదుట హల్లెలూయా హల్లెలూయా నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావి. దేవుడు మహిమ ఎవడు అనుకున్నా? పరలోకంలో ఉన్న దూతలంతా నీ కొరకు స్టాండింగ్ ఓవేషన్ చేస్తారంట. అర్థమవుతుంది మీకు? ఈ క్రికెట్లో చివరి మ్యాచ్ ఆడినప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ లేచి నిలబడతారు స్టేడియంలో. సచిన్ నెల్లూరు చివరి మ్యాచ్ ఆడేటప్పుడు ఇక అయిపోయాడు, డక్అవుట్ అయిపోయాడు అనుకోండి. డక్అవుట్ అయినా కానీ డక్అవుట్ అయిపోయాడు, చిచి ఇటు మొహం అనుకుంటారా? అందుకోరు, అబ్బో ఇన్ని మ్యాచ్లు ఆడాడు, ఇన్ని 100 పరుగులు కొట్టాడు అని అందరూ లేచి నిలబడి. ఒకసారి ఊహించుకోండి మీరు, పరలోకంలో ప్రభువు లేస్తాడు, దూతలు లేస్తారు, కెరూబులు శరాపులు నీ కొరకు లేచి నిలబడి నీకు స్వాగతం చెప్తుంటే ఎలా ఉంటుంది అనుకున్నా? అర్థమవుతుందా? అలాంటి భక్తి చేయాలి మనం. ఊరికే బతిమాలించుకుని జాగ్రత్తగా కాదు. అమ్మా నీ విశ్వాసం, నేను అనుకుంటాను ఆమె కూతురు బాగుడు పట్టడం సంగతి అట్టా ఉంచి మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అర్థమవుతుందా? ఆమెకు పరలోకంలో ఎంత స్పెషల్ హానర్ ఇచ్చాడో ప్రభు. అందరి ముందే చెప్తున్నాడు ఆమెను గురించి, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఆ శతాధిపతి గురించి అంటాడుగా, ఇశ్రాయేలులోనైనా ఎంత విశ్వాసం నేను చూడలేదంటాడు. అలాంటి హానర్ ప్రభు దగ్గర మనం పొందాలి. ఆమేన్. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. లేచి నిలబడదాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, కృప కలిగిన యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభా మరొకసారి నాయన మీ వాక్య లేఖనాల్లోంచి నాయన ప్రభా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వాక్యమై ఉన్న దేవా మీకు స్తోత్రాలు నాయన. ఆత్మస్వరూపి మీకు స్తోత్రాలు నాయన. వాక్య ప్రత్యక్షతను మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు నాయన. మరొకసారి నాయన తండ్రి మీ హృదయాన్ని నాయన ప్రభా నాతో మా అందరితో మీరు పంచుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కనాను స్త్రీని రాత్రికాల సమయంలో మా ముందు ఉంచినందుకై మీకు స్తోత్రాలు నాయన. నాయన తండ్రి ఆ స్త్రీ ఎలాంటి నాయన తండ్రి అనుభవాల గుండా నడిపించబడిందో ప్రభా, ఎలాంటి నాయన పరిస్థితులు నాయన ప్రభు ఎదుర్కొందో కదా ప్రభా. నాయన తండ్రి నాయన ప్రభా మీరు ఒక్క మాట అయినా చెప్పలేదంట నాయన ప్రభా. తండ్రి నాయన శిష్యులు నాయన ప్రభా ఆమెను పంపివేయాలని ప్రభా ఎంతగానో ఎదురు చూశారు ప్రభా, ఎంతగానో నాయన ప్రభా ఆమెను అక్కడ నుండి పంపివేయాలని తోలివేయాలని ప్రభా తండ్రి మీ సన్నిధిలో చెప్పినప్పటికీ నాయన ప్రభా ఎక్కడ సిగ్గుపడలేదు నాయన, ఎక్కడ కష్టం తెచ్చుకోలేదు నాయన, ఎక్కడ వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనే మనసు నాయన ఆమెలోకి రాలేదు కదా నాయన. తండ్రి ఆమె ఎంత విశ్వాసం కలిగి ఉంది నాయన, ఎంత ఓర్పు కలిగి ఉంది ప్రభా నాయన. మీ అందు ఎంతగా నాయన నమ్మిక ఉంచిందో కదా ప్రభా. తండ్రి నాయన ప్రభా ఇదే నాలో నాయన ప్రభా చిన్న మాట అంటే మేము తట్టుకోలేకపోతున్నాము నాయన. ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడితే మేము నిలబడలేకపోతున్నాము నాయన. అయ్యా కష్టం కలుగుతుంది ప్రభా, ఎంతో నాయన బాధ కలుగుతుంది నాయన, ఎంతో కోపం కలుగుతుంది నాయన. తండ్రి నయమాను నాయన ప్రభా తండ్రి ఎంతో కోపం తెచ్చుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు ప్రభా. తండ్రి ఈ స్త్రీ అయితే నాయన ప్రభా మీ పాదాలను విడిచిపెట్టలేదు నాయన, మీ సన్నిధి నుండి వెనక్కి తొలగలేదు నాయన. కార్యం జరిగే వరకు మీ పాదాలు ఎలాగైతే కూర్చుందో ప్రభా నాయన మా జీవితాల్లో కూడా నాయన ప్రభా మీ వద్ద నుండి జవాబు రానప్పటికీ నాయన అయ్యా తండ్రి నిరీక్షణ ఉంచడానికి నాయన తండ్రి ఆ స్త్రీ అలాంటి విశ్వాసం కలిగి ఉందో ప్రభా, అలాంటి విశ్వాసం మేము కూడా కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. మా విశ్వాసమును వృద్ధిపరచండి స్వామి. శిష్యులు మీ సన్నిధిలో అడిగారు కదా ప్రభా, వారు నాయన ఆ స్త్రీ దగ్గర నేర్చుకున్నారు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయన మేము కూడా నేర్చుకోవడానికి సహాయం చేయండి నాయన. మాకు విశ్వాసంలో వృద్ధి కలుగ చేయండి నాయన. మా విశ్వాసమును వృద్ధిపరచండి స్వామి. ఆ స్త్రీ అలాంటి కణాని స్త్రీ అలాంటి విశ్వాసం కలిగి ఉందో ప్రభా, అలాంటి విశ్వాసంలోనికి మమ్మల్ని కూడా నడిపించండి నాయన. మా బిడ్డలను కూడా నడిపించండి నాయన, మా కుటుంబాలను కూడా నడిపించండి నాయన. తండ్రి ఎంతో గొప్ప స్థితిలో ఉంది నాయన, అయినప్పటికీ నాయన ఎక్కడ మనసులో నచ్చుకోలేదు నాయన. ఎందుకు నేను ఇక్కడ నిలబడటం అని అనుకోలేదు ప్రభా. తండ్రి ఎలాగైతే నాయన ఆమె స్థిరమ కలిగి ఉందో నాయన అలాంటి స్థిరత్వం మాకు దయచేయండి నాయన. మీ సన్నిధి నుండి తొలగిపోకుండా నాయన, కుడి అడములకు తొట్టెళ్ళకుండా నాయన మా పాదములు స్థిరపరచండి నాయన. తండ్రి మా విశ్వాసమును వృద్ధిపరచండి నాయన. తండ్రి నాయన ప్రభా ఆమె ఎంతో నాయన ప్రభా నమ్మిక మించి మీ అందు నాయన వెంబడించిందో కదా ప్రభా, అలాగే నాయన మా జీవిత కాలం అంతా నాయన మీ అందు నమ్మిక ఉంచడానికి
జీవించడానికి నాయన, మిమ్మల్ని వెంబడించడానికి నాయన తండ్రి మాకును మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. యోసేపు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో నాయన, అలాంటి ప్రేమను మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన. తండ్రి అన్నలు హింసించినప్పటికి నాయన, అన్నలు గోతులో పడివేసినప్పటికి నాయన, తీసి వారిని అమ్మి వేసినప్పటికి నాయన ప్రభా అవన్నీ జ్ఞాపకం ఉంచుకోలేదు నాయన. దేవుడే ఇదంతా జరిగించాడని నాయన తండ్రి ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు ప్రభా, మీ మనసు కలిగి ఉన్నాడు కదా నాయన. అలాంటి నాయన మా జీవితాల్లో నాయన తోటి సహోదరుల వల్ల నాయన ఎలాంటి ఇబ్బందులు కలిగినప్పటికీ, కుటుంబాల్లో ఉన్న వారి ద్వారా ఎలాంటి బాధలు కలిగినప్పటికీ నాయన తండ్రి కష్టాన్ని పెట్టుకోకుండా, కోపాన్ని తెచ్చుకోకుండా, పగను పెంచుకోకుండా నాయన ప్రభా మేము నాయన మీ ప్రేమ కలిగి ఉండడానికి నాయన యోసేపు ఎలాగో శ్రమించాడో నాయన అలాంటి క్షమాపణ కలిగిన హృదయాలు మాకు నువ్వు దయచేయండి నాయన. అలాంటి మంచి మనసును మీరు మాకు దయచేయండి నాయన. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును నాయన మీరు కలిగి ఉండమని మీ వాక్యం సెలవిస్తుంది కదా నాయన. అలాంటి మనసును మీరు మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా మీరు మాకు సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్ముడా మీరు మాకు సహాయం చేయండి నాయన. మా బిడ్డలు మా కుటుంబాలన్నీ ప్రభా అలాగూ ఆత్మీయంగా ఎదగడానికి మీరు సహాయం చేయండి నాయన. విశ్వాసంలో ఎదగడానికి కృపనివ్వండి నాయన ప్రభా. నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నాయన తండ్రి మీ కృపతో ఇక్కడ మమ్మల్ని నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము నాయన. మీ బలమైన అభిషేకాన్ని మీరు మాకు దయచేయండి నాయన. మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి నాయన ప్రభా. మీరు సహాయం చేయండి నాయన. దుష్టుడికి నాయన ఎక్కడ చోటు ఇవ్వకుండా నాయన అయ్యా తండ్రి నాయన మీ వాక్యాన్ని నాయన మేము పట్టుకోవడానికి సహాయం చేయండి నాయన. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది కదా నాయన. ఇదే మా బాధల్లో నెమ్మదిని కలిగించేది కదా నాయన. మీ వాక్యమే మాలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి నాయన. మమ్మల్ని ధైర్యపరిచేది మీ మాటలు కదా ప్రభా. మమ్మల్ని బలపరిచేది మీ మాటలే కదా నాయన. ఈ మాటలు పట్టుదల కలిగి మేము పట్టుకోవడానికి సహాయం చేయండి నాయన. ఈ వాక్యం మా హృదయాల్లో నాయన భద్రపరచుకోవడానికి మీరు సహాయం చేయండి నాయన. దుష్టుడు ఎత్తుకుపోకుండా ప్రభా నాయన పక్షులు తినివేయకుండా స్వామి మీ వాక్యాన్ని మేము పట్టుకోవడానికి సహాయం చేయండి. ఆ వాక్యపు అనుభవాల్లో నాయన మేము నడిపించబడ్డానికి సహాయం చేయండి. ఉపదేశ క్రమంలో నేను సంఘమంతా నడిపించబడ్డానికి కృపను అనుగ్రహించండి నాయన. మీ మాటకు లోబడి విధేయత చూపడానికి సహాయం చేయండి. విధేయత కలిగిన పిల్లల వలె నాయన తండ్రి అనుకోగలిగిన నాయన మీ సన్నిధిలో నడుచుకోవడానికి ఇక్కడ మీరు మాకు అందరి కొరకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నావు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీ అమూల్యమైన మాటలు మీరు మాకు అనుగ్రహించారు నాయన దేవా. అలాంటి విశ్వాసమును మేమందరం కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు మాకు సహాయం చేయండి. ఎక్కడ నాయన అపనమ్మిక మాలోనికి రానివద్దు నాయన. చిన్న బలహీనత వస్తే నాయన తండ్రి విశ్వాసంలో తొలగిపోతున్నావు. చిన్న కష్టం కలిగితే విశ్వాసంలో తొలగిపోతున్నావు నాయన తండ్రి. పేతుర్ని మీరు గద్దించారు, సాతానా వెనక్కి పొమ్మని. ఎక్కడ నాయన వెనక్కి మిమ్మల్ని విడిచిపోలేదు నాయన. జీవజల ఓటగలను మిమ్మల్ని విడిచి మేము ఎటుపోగలం అన్నాడు ప్రభా. మిమ్మల్ని వెంబడించాడు కదా నాయన తండ్రి. మిమ్మల్ని విడిచి మేము ఎటుపోగలం ప్రభా. మీకు దూరంగా ఉండి మేమేమి చేయలేము కదా ప్రభా. మీతో అంటగట్టబడి ఉండడానికి సహాయం చేయండి. మీతోనే ఉండి మేము బహుగా ఫలించడానికి సహాయం చేయండి నాయన. మీకు మహిమ తెచ్చేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి నాయన. మీ చేత మెప్పు పొందేవారిగా ఉండడానికి నాయన. అమ్మా నీ విశ్వాసం గొప్పదని మీరు పిలిచారు నాయన. అలాంటి సాక్ష్యాన్ని మేము కూడా మీ సన్నిధిలో పొందుకునేవారుగా మేము మా బిడ్డలు మా కుటుంబాలన్నీ అలాగుండినట్లుగా మీరు ఆశీర్వదించి దీవించండి. మీ దాసుడిని బలపరిచి అభిషేకించినందుకు స్తోత్రాలు. మీ మాటను మీ దాసుడు నాట ఉంచినందుకు స్తోత్రాలు. ఇంకను మీ అభిషేకాన్ని మీ దాసుడి పైన ఉంచండి. ఇంకను మీ కృపను మీ దాసుడి పైన ఉంచండి ఆయన. మీ అభిషేకంతో నింపి బలపరిచి ఇంకను వాడుకొనమని వేడుకుంటూ సంఘం అంతటిని మీరు దర్శించినందుకు స్తోత్రాలు. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకు భూలోకంలోని సకల పరిశుద్ధులకు ఈ రాత్రి లైవ్లో వాక్యమైన బిడ్డలకు కూడా తోడై ఉండి ఆ కనాను స్త్రీ వంటి విశ్వాసం కలిగి దేవుని యొద్ద నుండి మెప్పు, మహిమ, ఘనతను పొందుకునే కృప ప్రభు మనకందరికీ దయచేయునుగాక. అటు విశ్వాసమును, గొప్ప విశ్వాసమును పరిశుద్ధాత్ముడు మనలో కలుగుజేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ వందనాలు.